చేసారు వాళ్ళతో మాట్లాడిన అటు ఒంగోలు. ఓకే, కోర్స్ అందులో కూడాని గ్రాండ్ అప్లైస్ తోటి మన ఇవాళ మ్యాజికల్ స్పీకర్ అయిన అబ్దుల్ షబీర్ గారిని ఇన్వైట్ చేయాలని కోరుకుంటున్నాను అండి. సో లెట్ us వెల్కమ్ విత్ గ్రాండ్ అప్లైస్ మిస్టర్ అబ్దుల్ షబీర్ గారు. హార్ట్లీ వెల్కమ్ సార్. హార్ట్లీ వెల్కమ్ సార్. హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ 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 షబీర్ సార్. వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హార్ట్లీ హార్ట్లీ ఉండాలి. వెల్కమ్ వెల్కమ్. గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయాలా సార్? సార్ హార్ట్లీ వెల్కమ్ సార్ సబ్బీర్ సార్. దిస్ ఇస్ ద వెంకటేష్ సురేష్ వాళ్ళ బ్రదర్ సార్. నేను థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నాను జూమ్ మీటింగ్ లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఎవ్రీబడి. ఇదే రోజు ఫస్ట్ టైం నేను తెలుగులో సక్సెస్ సెమినార్ చేసేకి పోతున్నాను. నా తెలుగు కొంచెం లేదు, చాలా ప్రాబ్లం ఉంటుంది. ప్లీజ్ మీరు మైండ్ లో తీసుకోదండి, హార్ట్ కి కూడా తీసుకోదండి. జస్ట్ పాయింట్ ఏమి ఇస్తాను దానిపైన ఫోకస్ చేయండి. ఎందుకంటే నేను ఇంకా కన్నడ, ఉర్దూ, హిందీలో బాగా మాట్లాడతాను, బట్ తెలుగు ట్రై చేస్తున్నాను. ఇంకా మధ్యంలో వాడు వీడు అని వచ్చేస్తుంది. ప్లీజ్ స్టార్టింగ్ లోనే నేను సారీ అడుగుతున్నాను మీకు, రైట్? అట్లేమన్నా నేను రాంగ్ మాట్లాడితే ప్లీజ్ ఫర్గివ్ మీ, బికాజ్ ఐఎమ్ లెర్నింగ్ తెలుగు స్టిల్. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, నా పేరు అబ్దుల్ షబీర్ అని. నేను కొంచెం స్క్రీన్ షేర్ చేసేస్తాను, ఎందుకంటే మాట్లాడే కింద చూపించి మాట్లాడేది చాలా ఇంపార్టెంట్ అంట. yes absolutely. రైట్. సో డియర్ ఫ్రెండ్స్, నేను వెస్టీజ్ లో జాయిన్ అయ్యే కింద ముందు ఐ వాజ్ ఏ స్టూడెంట్. నాకు అట్ ది ఏజ్ ఆఫ్ 14, వెన్ ఐ వాజ్ ఇన్ 8th స్టాండర్డ్ లోనే తప్పుడు నాకు డ్రీమ్ చూశాను, ఒక గోల్ సెట్ చేశాను. అట్ ది ఏజ్ ఆఫ్ 25 కరోడ్పతి అవ్వాలా. ఏం చేయాలా తెలియదు, బట్ కరోడ్పతి అవ్వాలా. ఎందుకంటే మా నాన్న తీసుకునే డిసిజన్ మాకి కరోడ్పతి చేయలేదు. మా వాళ్ళ నాన్న తీసుకునే డిసిజన్ కూడా మాకి కరోడ్పతి చేయలేదు. బట్ ఎంత దినం వరకు మేము ఇలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో తిన్నామా, పడుకున్నామా, తెల్లరిందా లైఫ్ మెయింటైన్ చేయాలా? సంథింగ్ డిఫరెంట్ ఏమన్నా చేద్దాం. మా టోటల్ వంశంలో ఫస్ట్ కరోడ్పతి నేను అవ్వాలా, ఏమన్నా చెయ్యాలా? ఎడ్యుకేషన్ ఉంది నా దగ్గర, ఎడ్యుకేషన్ చేస్తున్నాను, ఏమన్నా డిఫరెంట్ గా చెయ్యాలా అని చాలా గోల్స్ ని సెట్ చేశాను. అట్ ది ఏజ్ ఆఫ్ 14, 8th స్టాండర్డ్ ఉండేటప్పుడు. ఆఫ్టర్ ఎస్ఎస్ఎల్సి ఐ జాయిన్డ్ ఇంటర్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. సో డిగ్రీ BBM, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఫస్ట్ సెమ్ నేను కాలేజ్కి జాయిన్ అయ్యాను. ఆ టైం చాలా నా ఫ్రెండ్స్కి, నా రిలేటివ్స్కి, రైట్, నా క్లాస్మేట్స్కి, నా లెక్చరర్స్కి నేను అడిగాను, జాబ్ చేస్తే మంచిదా, బిజినెస్ చేస్తే మంచిదా, జాబ్ చేస్తే మంచిదా, బిజినెస్ చేస్తే మంచిదా అని. బట్ అందరూ కూడా ఒకటే డైలాగ్ చెప్పారు, జాబ్ కూడా చేయవద్దు, బిజినెస్ కూడా చేయవద్దు, ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసుకో అని చెప్పారు. సో ఫస్ట్ సెమ్ అయిపోయింది, సెకండ్ సెమ్లో పోయాను. సెకండ్ సెమ్ లో కూడా చాలా లెక్చరర్స్ కి నేను అడిగాను, సార్ జాబ్ చేస్తే మంచిదా, బిజినెస్ చేస్తే మంచిదా అని. ఎందుకంటే 25 years ఆఫ్ ఏజ్ లో నాకు కరోడ్పతి అవ్వాలా. అండ్ ఐ వాజ్ నాట్ నోన్ అబౌట్ ఎనీ జాబ్, అండ్ ఐ వాజ్ అఫ్రేడ్ అబౌట్ ద ప్లాట్ఫామ్. ఏ ప్లాట్ఫామ్ లో పోతే నాకు 1 crore rupees వస్తుంది, ఐ వాజ్ నాట్ నోన్ అబౌట్ దట్. సో అట్ ది ఏజ్ ఆఫ్ 17 నేను అట్ ది ఏజ్ ఆఫ్ 18 నేను చాలా మందికి అడిగాను. అప్పుడు నేను BBM ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యాను అట్ ది ఏజ్ ఆఫ్ 18. సో చాలా మంది అడిగితే చాలా మంది ఒకటే మాట చెప్పారు, నీకు జాబ్ చేయాలంటే TC మార్క్స్ కార్డ్ సర్టిఫికేట్ కావాలి అండ్ డిగ్రీ కావాలి. బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి, రిస్క్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, దాన్ని ఫేస్ చేసే ఏజ్ నీది లేదు. అందుకే ఊరికే టెన్షన్ తీసుకోవద్దు, కాలేజ్ లో వస్తున్నావు, ఊరికే డిగ్రీ కంప్లీట్ చేసుకో, ఆఫ్టర్ డిగ్రీ థింక్. ఓకే అని సైలెంట్ అయిపోయాను సార్. థర్డ్ సెమ్ లో నేను మా ఒక రిలేటివ్ కి చెప్పాను, వాళ్ళు మెడికల్ రెప్ జాబ్ చేస్తున్నారు, మా రిలేటివ్ ఒకరు. సో వాళ్ళకి చెప్పాను, సార్ రికమెండేషన్ చేసి మీరు నాకు ఒక మెడికల్ రెప్ జాబ్ ని ఇప్పిస్తే చాలా బాగుంటుంది సార్. యాజ్ ఏ పార్ట్ టైం నేను కాలేజ్ చూసుకుని యాజ్ ఏ పార్ట్ టైం ఈ జాబ్ చేసుకుంటాను. 10-15,000 రూపీస్ శాలరీ వస్తే అదే శాలరీని సేవ్ చేసుకుని
ఎంబీఏ చేసుకొని బెంగళూరు ఆర్ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతాను. అక్కడ ఏం శాలరీ వస్తుందో 18,000-20,000 రూపీస్, దాన్ని సేవ్ చేసి ఒక బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసేస్తాను సార్, ప్లీజ్ నాకు రికమెండేషన్ ఇవ్వండి, ఏదైనా జాబ్ ఇప్పించండి అని చెప్తే వాళ్ళు ఒకటే డైలాగ్ చెప్పారు, టీసీ మార్క్స్ కార్డ్ సర్టిఫికేట్ తీసుకొని ఆఫ్టర్ డిగ్రీ నా దగ్గర రా, అప్పుడు నేను నీకు రికమెండేషన్ ఇప్పిస్తాను అని చెప్పారు. సో ఓకే ఫైన్ అని సైలెంట్ అయిపోయాను సార్. 4th సెమ్లో BBM 4th సెమ్లో నా కాలేజ్లో ఒక లెక్చరర్ వచ్చారు. ఆ లెక్చరర్ చాలా క్లోజ్ అయినారు నాకు. ఆ లెక్చరర్కి నేను అడిగాను, సార్ జాబ్ చేస్తే మంచిదా బిజినెస్ చేస్తే మంచిదా అని. ఆ లెక్చరర్ కూడా నాకు ఇగ్నోర్ చేశారు. వన్ డే నేను ఆ లెక్చరర్కి అడిగాను, సార్ మీరు మా కాలేజ్లో వచ్చేకిన ముందు ఏ పని చేస్తుంటారు సార్ అని అడిగితే ఆ లెక్చరర్ చెప్పారు, నేను ముంబైలో గోద్రేజ్ ఇన్ఫోటెక్ కంపెనీలో యాజ్ ఎన్ ఎంప్లాయీగా పని చేశాను, నాది యాన్యువల్ ప్యాకేజ్ 6,82,000 రూపీస్ ఉంది, బట్ స్టిల్ నేను వదిలేసి ఇక్కడ వచ్చాను, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అందుకే అని చెప్పారు. నేను చెప్పాను, సార్ 6,82,000 రూపీస్ 12 months లో యాన్యువల్ ప్యాకేజ్ మీకుంటే అది చాలా మంచి జాబ్ కదా సార్, మీరు ఎందుకు ఇక్కడ వచ్చారంటే ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది షబ్బీర్, జాబ్ లో చాలా టార్చర్ ఉంటుంది, బాస్ ఉంటారు, చాలా నాకు టార్చర్ కూడా ఇచ్చారు, ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్ చేశారు, అందుకే నేను వాపస్ వచ్చేసాను అని చెప్పారు. సార్ ప్లీజ్ స్క్రీన్ పైన గీచొద్దండి సార్, ప్లీజ్ జస్ట్ సైలెంట్ గా వినండి సార్, చాలా మంచి స్టోరీ ఉంది, రైట్. ఐఎమ్ నాట్ షోయింగ్ ఎనీ ఫిలిం ఆఫ్ మహేష్ బాబు, ప్లీజ్ జస్ట్ ఇది రియల్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ వినండి ప్లీజ్. స్క్రీన్ కి ఏమి కూడా చేయవద్దండి, రైట్. సో మా లెక్చరర్ అలాగా చెప్పారు, నేను కూడా సైలెంట్ అయిపోయాను. బట్ ఎవ్రీ డే ఐ యూస్ టు ఆస్క్ హిమ్ దట్ సార్ వెదర్ జాబ్ ఈస్ బెటర్ ఆర్ బిజినెస్ ఈస్ బెటర్, ప్లీజ్ గైడ్ మీ, బికాస్ ఆఫ్టర్ BBM I don't want to do any MBA, I want to go to job or I want to start a business. So he told me వాళ్ళు నాకు చెప్పారు ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసుకో. ఒక దినం నేను చాలా టార్చర్ ఇచ్చాను, నా చేయి పట్టుకొని ఒక క్లాస్ రూమ్ లో తీసుకొని పోయి లాక్ చేసుకొని నాకు ఒక మాట చెప్పారు మా లెక్చరర్, ఏమంటే లైఫ్ లో ఎప్పుడు కూడా జాబ్ చేయవద్దు, బిజినెస్ చెయ్యని చెప్పారు. సార్ ఎందుకు సార్ జాబ్ ఎందుకు చేయకూడదు అని నేను అడిగితే మా లెక్చరర్ ఒక చాలా మంచి అద్భుతంగా అమేజింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఆ ఆన్సర్ నేను నా ట్రైనింగ్ సెషన్ లో చెప్తాను. ఓకే, సో ఆఫ్టర్ దట్ 4th సెమ్ అయింది, ఎగ్జామ్స్ అయిపోయినాయి, హాలిడేస్ లో క్రికెట్ వాలీబాల్ ఆడతా టైం పాస్ చేస్తున్నాను సార్. టైం పాస్ చేసే టైంలో మా రిలేటివ్ కి మెడికల్ రేప్ జాబ్ అడిగాను కదా, ఆ రిలేటివ్ నాకు కాల్ చేశారు, కాల్ చేసి చెప్తారు ఎక్కడ ఉన్నావు అని. నేను బ్యాటింగ్ ఆడుతున్నాను సార్ అని చెప్పాను. నీ దగ్గర ఎవరు ఉన్నారంటే నా ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు సార్, బౌలింగ్ వేస్తున్నాడు అని చెప్పాను. ఇద్దరు కూడా ఈ హోటల్లో రావండి అని. హంపి మీకు తెలుసుంటుంది, విజయనగర్ ఎంపైర్, హంపి దగ్గర 4 kilometers, హంపి నుంచి 4 kilometers మా ఊరు సార్. మా ఫాదర్ ది కిరాణీ షాప్ ఉంది, వివర్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, డబ్బుకి ఏమీ ప్రాబ్లం ఉండలేదు, పావర్టీ ఏమి ఉండలేదు, బై ద గాడ్ గ్రేస్, జస్ట్ ఒక నార్మల్ ఫ్యామిలీ, రైట్. అది హిందీలో చెప్తారు కదా, జిందగీ జీజీ కే నహీ జిందగీ కాట్ కాట్ కే మర్నా, రైట్. జిందగీ కాట్ కాట్ కే మర్ రహే थे, రైట్. సో ఒక నార్మల్ లైఫ్ మాకి జరుగుతుంది, నో డ్రీమ్స్, నో గోల్స్, నథింగ్, జస్ట్ చల్తీ కా నామ్ గాడి. సో బట్ నాది థాట్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. నా మైండ్ లో ఒకటి వచ్చింది, ఏమంటే ఆ టైంలో కాలేజ్ డేస్ లో నేను ఒక స్టేట్మెంట్ చదివాను వన్ టైం, ఇండియాలో ఫెరారీ ఎవరెవరి దగ్గర ఉంది అని నేను సెర్చ్ చేశాను గూగుల్లో, హూ ఈజ్ హ్యావింగ్ ఫెరారీ ఇన్ ఇండియా. సో నాకు ఆన్సర్ దొరికింది, సచిన్ టెండూల్కర్ ఈజ్ హ్యావింగ్ ఫెరారీ అని. నేను అప్పుడు థింక్ చేశాను, ఏమంటే సచిన్ టెండూల్కర్ ఫెరారీ తీసుకుంటారు అంటే నేను ఎందుకు తీసుకోకూడదు? సచిన్ టెండూల్కర్ కూడా 9 months లోనే ఈ ప్రపంచంలో వచ్చారు, నేను కూడా 9 months నా అమ్మ స్టమక్ లో ఉండి వచ్చాను. సచిన్ టెండూల్కర్ తీసుకోవచ్చు అంటే నాకేం ప్రాబ్లం? ఇది నా మైండ్ కి నేను ఒక క్వశ్చన్ అడిగాను. సో వాట్ సచిన్ టెండూల్కర్ హ్యాస్ డిడ్ అండ్ వాట్ ఐ హ్యావ్ నాట్ డిడ్, రైట్. సో నేను సచిన్ టెండూల్కర్ ఏం చేశారు, నేనేం చేయలేదు. సచిన్ టెండూల్కర్ నైట్ డ్రీమ్ చూశారు, ఆ డ్రీమ్ కి మార్నింగ్ ఫేస్ చేసి ఫోకస్ చేసి చాలా యాక్షన్ రూపంలో కన్వర్ట్ చేసి ఆ డ్రీమ్ ని అచీవ్ చేశారు. మేము సచిన్ టెండూల్కర్ డ్రీమ్ లో బ్యాట్, బాల్, స్టేడియం, వరల్డ్ క్లాస్ కార్స్, వరల్డ్ క్లాస్ లైఫ్, లంబోర్గిని, ఫెరారీ వస్తా ఉంది. బట్ మా లైఫ్ లో, మా డ్రీమ్స్ లో ఏమొస్తా ఉంది, కత్రీనా కైఫ్, ఐశ్వర్య రాయ్,
దీపికా పడుకోన్ వస్తా ఉన్నారు. అప్పుడు నాకు అర్థమైంది దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ అవర్ సాఫ్ట్వేర్, దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ అవర్ మదర్ బోర్డ్, వీ నీడ్ టు రీఇన్స్టాల్ అవర్ సాఫ్ట్వేర్. మేము ఒక న్యూ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయాలా, ఈ కత్రీనా కైఫ్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ని తీసేసి మేము వేసుకోవాలా మిలియనైర్, బిలియనైర్, ఫెరారీ, లంబోర్గిని, మర్సిడీస్, జగ్వార్, పోర్షే అని. అప్పుడు నాకు తెలిసింది, అప్పుడు నేను ఒక డిసిజన్ తీసుకున్నాను, లేదు లైఫ్ లో ఏదైనా పెద్దది చెయ్యాలా అని. సో ఆ టైంలో నాకు కాల్ వచ్చింది, నేను నా ఫ్రెండ్ పోయాము, అక్కడ హోటల్లో కూర్చాము, మా రిలేటివ్ ఇంకొక ఇద్దరికి తీసుకొని వచ్చారు. వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ లో ఉన్నారు, వెస్టీజ్ స్టైల్లో ఉన్నారు. అప్పుడు నా ఏజ్ 19.5 ఏజ్. డిగ్రీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది, ఆల్ సబ్జెక్ట్స్ లో 75-78% వచ్చింది. సో ఎవరి దగ్గర డిగ్రీ ఉంటుందో వాళ్ళ దగ్గర, మీన్స్ ఇప్పుడు ఉండే యూత్ కి చెప్తున్నాను, అందరికి లేదు, యూత్ దగ్గర, కొంతమంది యూత్ నాలాగా యూత్ కి ఆ టైం నాకు ఏముందంటే ఎడ్యుకేషన్ ఉంది కదా, ఎడ్యుకేషన్ ఉంది అని బై 1 get 1 ఫ్రీలో నాకు ఇంకొకటి కూడా వచ్చింది. అది ఏమంటే ఈగో కూడా వచ్చింది ఆ టైం. మాకు ఏమంటే సార్ ఒక కాన్ఫిడెన్స్ లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్. ఏమి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మా దగ్గర డిగ్రీ ఉంది, మనకి ఎవరైనా జాబ్ ఇచ్చేస్తారు, మనకెందుకు, రైట్? ఈ ఈగో మనకి తెలియలేదు మార్కెట్ లో జాబ్ వాళ్ళది ఏం ప్రాబ్లం ఉంది, జాబ్ దొరుకుతా ఉందా లేదా, వి డోంట్ నో, బికాస్ వి వర్ ఇన్ ద క్లాస్ రూమ్, we were having a knowledge of books, we didn't had a knowledge of any practical thing. మా దగ్గర ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండలేదు, మా దగ్గర ఓన్లీ బుక్స్ నాలెడ్జ్ ఉంది ఆ టైం. సో అట్ ది ఏజ్ ఆఫ్ 19.5 నేను నా ఫ్రెండ్ కూర్చాము. నేను నా ఫ్రెండ్ కి చెప్పాను, ఐ థింక్ వైట్ అండ్ బ్లాక్ లో వచ్చారా, ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారేమో, మా చిన్న ఆయన, మా రిలేటివ్ అంటే మా చిన్న ఆయన అని నాకు అప్లై, మీన్స్ ఏం చెప్తారు, ఖాస్ చిన్న ఆయన కాదు, దూరం నుంచి రిలేటివ్ చిన్న ఆయన. ఓకే, సో ఆ చిన్న ఆయన నాకు పిలిచారంటే నేను జాబ్ అడిగాను, మేబీ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారేమోరా, చాలా మంచి హోటల్ ఉంది, నో ప్రాబ్లం, కొంచెం బాగా కూర్చో, ఎందుకంటే మేము కూర్చేది, మేము లేపేది అన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ లో చూస్తారు, అది చూసి కూడా మాకు జాబ్ ఇస్తారని మేము చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాం. మనకేం తెలుసు సార్ అక్కడ కూర్చే వాళ్ళు 4th స్టాండర్డ్ ఫెయిల్ అని, మాకు తెలియదు. చాలా మంచి యూనిఫామ్ లో వచ్చారు, రెస్పెక్ట్ ఇద్దామని మేము రెస్పెక్ట్ ఇస్తున్నాము, కూర్చాము. అప్పుడు ప్రెజెంటేషన్ స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసి ఏమేమో చెప్పారు, స్పిలినా, నోని, ఆమ్లా, 7 types ఆఫ్ ఇన్కమ్, పర్ఫార్మెన్స్ బోనస్, మనకి ఏమి కూడా మైండ్ లో పోలేదు, అన్ని పైన నుంచి పోయింది. ఆఫ్టర్ ద ప్రెజెంటేషన్ నా అప్లైన్ నాకు అడిగారు ఒక మాట, షబ్బీర్ వాట్ ఈస్ యువర్ డిసిజన్? నేను చెప్పాను, సార్ మా అమ్మకి అడిగి నేను చెప్తాను సార్, మా అమ్మకి అడిగి నేను చెప్తాను. మీకు కూడా చాలా మంది ఇలా దొరుకుంటారు, అమ్మకి అడిగి చెప్తాను, నాన్నకి అడిగి చెప్తాను, వైఫ్ కి అడిగి చెప్తాను, హస్బెండ్ కి అడిగి చెప్తాను, వైఫ్ కి అడిగి చెప్తాను, మా వాళ్ళకి అడిగి చెప్తాను, వీళ్ళకి అడిగి, ఇలాగా చాలా మంది మీకు కూడా దొరుకుంటారు. బట్ నాకు ఎలాంటి మంది దొరకారంటే సార్ మార్కెట్ లో, ప్లాన్ అన్ని విని ఏం చెప్తారు తెలుసా, మా అత్తకి చెప్పి అడుగుతా, మా అత్తకి అడిగి చెప్తాను అని చెప్తారు. నాకు అప్పుడు పెళ్లి కాలేదు, ఇలాంటి ఖతర్నాక్ అత్తలు కూడా ఉంటారా అని నాకు డౌట్. 1.5 year అయింది, ఆ అత్తకు అడిగేవాడు ఇంకా రాలేదు సార్. 1.5 year అయింది, ఇంకా రాలేదు. ఐ డోంట్ నో వాళ్ళ అత్త ఏం చెప్పారు. సో ఇలాంటి పర్సన్ మీకు మార్కెట్ లో దొరుకుతారు, డోంట్ వరీ. నేను కూడా అలాంటి పర్సనే. నేను నా అప్లైన్ కి చెప్పాను అప్పుడు, ఓకే సార్ నేను మా అమ్మకి అడిగి చెప్తాను అని. అమ్మ అప్లైన్ కి తెలుసు అమ్మకి అడిగి ఎవరు రారు అని. సో షబ్బీర్ విల్ యూ గివ్ మీ జస్ట్ 5 minutes అని చెప్పారు. షూర్ అని నేను నా ఫ్రెండ్ కూర్చాం. అగైన్ టేబుల్లో ఇంకొక టీ వచ్చింది, చా ఇంకొక చాయ్ వచ్చింది. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, సార్ దాల్ మే కుచ్ కాలా హే. నాకు డౌట్ వచ్చింది, ఏమి ఈ కంపెనీ జెన్యూన్ ఉంటుంటే ఒక్క గ్లాస్ టీలోనే ప్రెజెంటేషన్ ఖతం అయిపోతుండే. 2 గ్లాసు టీ వచ్చిందంటే దాల్ మే కుచ్ కాలా హే, కంపెనీ ఏమో ఫేక్ ఉంది అని డౌట్, రైట్? సో టీ ఇచ్చి నాకు అడిగారు, షబ్బీర్ ఆఫ్టర్ బీబీఎం వాట్ నెక్స్ట్? నేను చెప్పాను సార్ ఎంబీఏ. ఆఫ్టర్ ఎంబీఏ వాట్ నెక్స్ట్? నేను చెప్పాను సార్ జాబ్ లో ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తావు అని చెప్పారు. సో నేను చెప్పాను సార్ 25,000 రూపీస్ వచ్చేస్తే నా ఇంటికి నేనే షారూఖ్ ఖాన్ అని. వాళ్ళు చెప్పారు చాలా అని. నేను చెప్పాను సార్ 50,000 రూపీస్ వచ్చేస్తే నా ఇంటికి, నా ఊరికి నేనే సార్ బిల్ గేట్స్ అని చెప్పాను.
వాళ్ళు చెప్పారు చాలా అని. నేను చెప్పాను సార్ 80,000 రూపీస్ వచ్చేస్తే నా ఊరికి కృష్ణదేవరాయ నేనే సార్ అని. అప్పుడు చెప్తారు చాలా అని. నేను చెప్పాను నువ్వు ఎంత ఇస్తావు ఫస్ట్ అది చెప్పు అని. అప్పుడు చెప్పారు షబ్బీర్ ఇదే బెంగళూరులో ఒక పర్సన్ ఫస్ట్ స్టాండర్డ్ 7 months స్కూల్ కి పోయినారు. 13 years లోకల్ ఆటోకి డ్రైవర్ అయ్యి ఈ రోజు 1,20,000 రూపీస్ మంత్లీ తీసుకుంటారు. రెనాల్ట్ డస్టర్ కార్ తీసుకున్నారు, ఇప్పుడు BMW కూడా తీసుకుంటున్నారు అని ఒక లీడర్ ది టెస్టిమోనియల్స్ నాకు చూపించారు. అప్పుడు నా ఫ్రెండ్ నా పక్కన కూర్చి ఒక మాట చెప్పాడు, ఇలాగా నాకు పించ్ చేసి చెప్పారు, और कुछ मखमल की टोपी दलवाना बाकी है या चलेंगे అని చెప్పారు. ఏమన్నా ఇంకా మఖమల్ టోపీ వేసుకునేది మిగిలిందా, ఏం పోయి మ్యాచ్ ఆడదామా అని నా ఫ్రెండ్ చెప్పాడు. ఎందుకురా అని అడిగితే చెప్పాడు, ఫస్ట్ స్టాండర్డ్ ఫెయిల్ అయ్యేవారు BMW తీసుకుంటారంటే మేము BBM MBA చేసి ఏం చేయాలా అని ఒక చాలా మంచి డైలాగ్ కొట్టారు నా ఫ్రెండ్ హిందీలో. నాకు అది తెలుగులో చెప్పేకి ట్రాన్స్లేట్ చేసేకి రావట్లేదు, బట్ నో ప్రాబ్లం, ఇంకా మంచి మంచి డైలాగులు ఉన్నాయి, నేను చెప్తాను మీకు. రైట్. సో గైస్ సైలెంట్ అయిపోయినాము. క్యాటలాగ్ తీసుకున్నాను, ఇంటికి పోయాను. 15 days వరకు నేను మా అప్లైన్ ఫోన్ రిసీవ్ చేయలేదు. ఫాలో అప్ కోసరం నాకు ఫోన్ చేస్తున్నారు మా చిన్నాయననే. వన్ డే ఏమైంది, బ్యాటింగ్ చేసి బౌలింగ్ చేసి మ్యాచ్ కంప్లీట్ అయ్యి ఒక బేకరీ దగ్గర టీ తాగుతున్నాను. నేను నా ఫ్రెండ్ మా చిన్నాయన వచ్చి అటాక్ చేశారు. ఎక్కడున్నావు, ఎందుకు ఫోన్స్ రిసీవ్ చేయట్లేదంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఆ కంపెనీలో. ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దోస్ కంపెనీస్ వేర్ ఐ వాంట్ టు సేల్ దట్ సోప్స్ పేస్ట్ అండ్ ఆల్. సో ఆ సోపు పేస్ట్ అమ్మే బిజినెస్ లో నాకు ఇంట్రెస్ట్ లేదు. ఐఎమ్ ఏ BBM హోల్డర్ అని చెప్పాను. ఈగో అగైన్. సో అప్పుడు మా చిన్న ఆయన ఏం చెప్పారో తెలియదు, బట్ ఎలా చెప్పారో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక మాట చెప్పారు, షబ్బీర్ 2 years డైలీ 2 to 3 hours నాకు ఇచ్చాయి. 2 years లో నీ లైఫ్ చేంజ్ కాలేదంటే నా కాలర్ పట్టుకొని చెప్పు నువ్వు నాది 2 years లాస్ చేసావు అని చాలా ఎమోషనల్ గా చెప్పారు. రైట్. సో అప్పుడు నాకు చాలా ఫీల్ అయింది. ఓకే సార్ ఏం చేయాలా అని చెప్తే 1000 rupees ది ప్రొడక్ట్ తీసుకోవాలని చెప్పారు. అప్పుడు నో ఆధార్ కార్డ్, నో KYC, నథింగ్, దాల్ అబ్దుల్లా కూడా తెలియమే. సో ఆ టైంలో 1000 rupees నా దగ్గర లేదు. పర్స్ లో చూస్తాను 610 rupees ఉంది. ఏజ్ చిన్నది సార్, పాకెట్ మనీ ఇస్తుండే నాకు 100-200 rupees. అది సేవ్ చేసి 610 rupees ఉంది. నేను నా అప్లైన్ కి 600 rupees ఇచ్చాను. 10 rupees కూడా ఇ అని అడిగారు. సార్ అక్కడ టీ వాళ్ళకి ఇవ్వాలంటే ఏమైనా చేసుకో నాకు ఇ అని చెప్పారు. బట్ ఇంకా 390 rupees ఎక్కడ అని చెప్తే నా దగ్గర లేదు సార్ అని చెప్పాను. గైస్ జస్ట్ లిజన్. 390 rupees నా అప్లైన్ ఏసీ నాది బిల్లింగ్ చేపించి నాకు ఐడి క్రియేట్ చేసి ఇచ్చారు. థ్యాంక్స్ టు మై అప్లైన్. ఆ రోజు మా అప్లైన్ మా చిన్న ఆయన నాకు 390 rupees ఏసీ నాకు జాయిన్ చేయట్లేదంటే ఐ థింక్ మీరు నాకు ఈరోజు ఇన్వైట్ చేస్తా లేదు సార్. రైట్. సో థ్యాంక్స్ టు మై అప్లైన్. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి బాగా పెట్టాలి గాడ్. సో జాయిన్ అయ్యాను May 13th, 2013 కి. స్క్రీన్ పైన వస్తా ఉంది ఎవ్రీథింగ్ యూ క్యాన్ సీ. May 13th, 2013 కి జాయిన్ అయ్యాను. బట్ అగైన్ 3 months నేను పని చేయలేదు. బికాస్ కాలేజ్, ట్యూషన్ అండ్ హౌస్ ఇది 3 వదిలేస్తే నాకు ఏమీ తెలియలేదు. ఐ వాజ్ జస్ట్ 19.5 years ఏజ్. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్. ఆ టైంలో 19.5 years ఏజ్ లో ఏం చేస్తారు, లవ్ లో పడతారు. రైట్. ఫేస్బుక్ లో చాటింగ్ చేస్తారు. రైట్. క్రికెట్, వాలీబాల్ టైం పాస్ చేస్తారు. లూడో, క్యాండీ క్రష్. ఇప్పుడు పబ్జి వచ్చింది, అప్పుడు నో పబ్జి. ఆ టైంలో ఆ ఏజ్ మాది. వీళ్ళు చూస్తే రా ఫీల్డ్కి రా అంటారు. 3 months అయింది, ఏం పని చేయలేదు. 4th month నాకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చి నా డిసిషన్ ని చేంజ్ చేసింది. సో ఆ టైము July 2013 లో నేను 8% అయ్యాను. 381 rupees ఇన్కమ్ వచ్చింది. 381 rupees ఇన్కమ్ తీసుకొని నేను నా క్లాస్ మేట్స్ దగ్గర పోయి చెప్పాను, చూడండి రా, జస్ట్ షాప్ చేంజ్ చేస్తే నా లైఫ్ చేంజ్ అవుతా ఉంది. 381 rupees ఊరికే వచ్చింది, మీరు కూడా జాయిన్ అయ్యండి, మేమందరూ కలిపి సక్సెస్ అవుదామని చెప్తే ఒక క్లాస్మేట్, నా గర్ల్ క్లాస్మేట్ ఏం చెప్పారంటే, షబ్బీర్ పాగల్ హో గయా. ఇంకొక క్లాస్మేట్ చెప్పారు, షబ్బీర్ సోపు పేస్ట్ బేచరా. రైట్. ఇంకొక నా క్లోజ్ ఫ్రెండ్ ఒక డైలాగ్ చెప్పాడు, షబ్బీర్ కి సోపు పేస్ట్ అమ్మే నింబకాయ చేశారు ఎవరో అని చెప్పారు. ఇప్పుడు కూడా తుంగభద్ర డ్యామ్ మీకు తెలుసు, తుంగభద్ర డ్యామ్ లో ఉంటారు.
అక్కడ నేను పోతే ఇప్పుడు కూడా అదే ఖటారా స్కూటీలో వస్తాడు నా ఫ్రెండ్. నేను ఏసీ కోచ్ కారులో పోతాను. రారా టీ తాగుదామని పోతే చెప్తారు, షబ్బీర్ తుమారీ కిస్మత్ బహుత్ అచ్చి థీ అని. నేను చెప్తాను, కిస్మత్ బహుత్ ఖరాబ్ థీ, తుమారా నింబు కామ్ కరా అని. నా అదృష్టం బాగుంది అని చెప్తాడు. నేను చెప్తాను, అదృష్టం బాగలేదురా, నీ నింబుకై పని చేసింది చూడు అని చెప్తాను. రైట్. ఈ రోజు ఆ పర్సన్ 2 years కి ఏం అర్న్ చేస్తాడో, 2 years కి ఏం అర్న్ చేస్తాడో నేను 1 month కి జిఎస్టీ పే చేస్తాను సార్. 1 month కి జిఎస్టీ చేస్తే లైఫ్ చేంజ్డ్. జస్ట్ 1 డిసిజన్ నేను తీసుకున్నాను, నా ఫ్రెండ్ తీసుకోలేదు. రైట్. సో 381 రూపీస్ వచ్చింది. పరిచితరు ధోకా ఇచ్చారు సార్, అపరిచిత్ వాళ్ళు సాత్ ఇచ్చారు సార్. రైట్. ఏమైంది ఈ బిజినెస్ లో? మీకు కూడా ఇదే అవుతుంది. ఈ డైలాగ్ నా రాసి పెట్టుకోండి. లైఫ్ లో సక్సెస్ అయినాక మీరు కూడా స్టేజ్ లో కొట్టండి ఈ డైలాగ్. ఏమో, ఈ బిజినెస్ లో సక్సెస్ ఎలా అయినారు మీరు అని ఎవరైనా అడిగితే ఈ డైలాగ్ కొట్టండి తెలుగులో. పరిచితరు ధోకా ఇచ్చారు, అపరిచిత్ వాళ్ళు సాత్ ఇచ్చారు. నాకే అలాగే అయ్యింది. నా దగ్గర 4.5 lakh మెంబర్స్ ది నెట్వర్క్ ఉంది. దాంట్లో నా వంశంలో ఎవరు కూడా జాయినింగ్ తీసుకోలేదు, నా ఫ్రెండ్షిప్ లో ఎవరు కూడా జాయినింగ్ తీసుకోలేదు. ఎవ్రీబడి ఈజ్ అపరిచితరు, ఎవ్రీబడి ఈజ్ ఎ స్ట్రేంజర్. చాలా అంటే చాలా ఫేస్ చేశాను సార్. ఎవరు నాకి షబ్బీర్ నీకోస్కరం నేను జాన్ ఇచ్చేస్తాను అని చెప్పారు, ఆధార్ కార్డు కూడా ఇవ్వలేదు సార్. షబ్బీర్ నీకోసం ఏమన్నా చేసేస్తాను రా అని చెప్పే ఫ్రెండ్ ఆధార్ కార్డు కూడా ఇవ్వలేదు. మీకు కూడా ఇలాగే అవుతుంది. పరిచిత వాళ్ళు ధోకా ఇస్తారు, అపరిచిత వాళ్ళు సాత్ ఇస్తారు. 1 year తీసుకున్నాను సార్, 1 year తీసుకున్నాను. బ్రాంజ్ డైరెక్టర్ అయ్యి 5353 రూపీస్ ఇన్కమ్ తీసుకున్న దానికి 1 year. 1 year లో ఈ రోజు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్స్ అయిపోతారు, డబుల్ క్రౌన్ డైరెక్టర్స్ అయిపోతారు. బట్ ఐ టుక్ 1 year టు బికమ్ ఏ బ్రాంజ్ డైరెక్టర్ అండ్ టు అర్న్ ఓన్లీ 5353 రూపీస్. రైట్. సో చాలా మంది పాజిటివ్ చేస్తే పని చేశాను, నెగిటివ్ చేస్తే పని చేయలేదు. ఇలాగా 1 year వేస్ట్ చేశాను. ఆఫ్టర్ దిస్ బ్రాంజ్ డైరెక్టర్ నాకు నా అప్లైన్ కాల్ చేసి ఒక మాట చెప్పారు, షబ్బీర్ బెంగళూరులో 2 days ది ఒక ట్రైనింగ్ 5-star హోటల్లో జరుగుతా ఉంది, 2500 రూపీస్ ఫీజు అవుతుంది, 2500 రూపీస్ పోయేకి వచ్చేకి లాడ్జ్ లో ఉండేకి అవుతుంది. దీపక్ సూద్ సార్ వస్తున్నారు విఎల్సి ట్రైనింగ్ ఇచ్చేకి అని. నేను షాక్ అయిపోయినాను. లైఫ్ లో ఎప్పుడు కూడా 5-star హోటల్ చూడలేదు. ఓకే సార్, ఈ 5353లో 353 ట్యాక్స్ పోయింది, 5000 మా అప్లైన్ అడుగుతారు. ఏమప్ప ఇప్పుడన్నా వచ్చింది, అప్లైన్ ఫోన్ చేసి అది కూడా తీసుకుంటారు కదా అని నాకు టెన్షన్. ఇప్పుడు నో ప్రాబ్లం సార్, ఇన్వెస్ట్ చేసేద్దామని 5000 రూపీస్ మా అప్లైన్కి ఇచ్చాను. మా అప్లైన్ తీసుకొని పోయినారు. ఆ 2 days విఎల్సి అయినాక దీపక్ సార్కి హగ్ చేసి చెప్పాను, సార్ ఈ రోజు వరకు షబ్బీర్ ఏం చేశాడో అది ట్రైలర్, ఇప్పటి నుంచి ఏం చేస్తానో అది మూవీ చూడండి సార్ అని చెప్పి వచ్చాను. 1 year తీసుకున్నాను 5353 తీసుకునే దానికి. అక్కడ నుంచి జస్ట్ 1 year తీసుకున్నాను 92,000 వరకు పోయేకి. విత్ ఏ స్మాల్ కార్ నిసాన్ మైక్రా 6.5 lakh రూపీస్ ది కార్ తీసుకున్నాను. చాలా మంది చెప్పారు చిన్న కార్ తీసుకోవద్దు అని అప్లైన్స్. నేను అప్లైన్స్ కి చెప్పాను, ఈఎంఐ మీరు కడతారా అని. ఎందుకంటే ఏజ్ చిన్నది, థింకింగ్ చిన్నది, థాట్ ప్రాసెస్ చిన్నది, అందుకే కార్ కూడా చిన్నది తీసుకున్నా. బట్ ఆఫ్టర్ టేకింగ్ దిస్ కార్ మై ఇన్కమ్ జంప్డ్ మోర్ దెన్ 1 lakh రూపీస్. అప్పుడు నేను ఏం చేశానంటే ఈ కార్ కి మాడిఫై చేపించాను. ఎలా మాడిఫై చేపించాను? నేను ఆ కార్ కి చూస్తే నాకు మినీ కూపర్ ఫీలింగ్ రావాల, మినీ కూపర్ అలాగా కనపడాలి. ఎందుకంటే నా థాట్ ప్రాసెస్ పెద్దది అవ్వాలా అని మినీ కూపర్ అలాగా దీన్ని నేను మాడిఫై చేశాను. సో ఈ కార్ని 1 year లో 90,000 kilometers డ్రైవ్ చేశాను వితౌట్ డ్రైవర్. 90,000 kilometers. ఆఫ్టర్ బయింగ్ దిస్ కార్ నా డ్రీమ్ ఇన్కమ్ వచ్చింది జూలై 2016 లో. ఈ ఇన్కమ్ తీసుకున్నలా అని చాలా పెద్ద డ్రీమ్. ఆ ఇన్కమ్ జూలై 2016 లో తీసుకున్నాను 1.5 lakh ప్లస్. 1,57,513 నాది డ్రీమ్ ఇన్కమ్ అండ్ 1,80,000 రూపీస్ ఫిబ్రవరి 2017 లో తీసుకున్నాను. ఇది స్టేట్మెంట్స్ మీరు చూడొచ్చు. జూలై 2016 157 అండ్ ఫిబ్రవరి 2017 1,80,000. ఆఫ్టర్ గెట్టింగ్ 1,80,000 రూపీస్ చెక్ నా కార్ యాక్సిడెంట్ అయింది బెంగళూరులో నా కార్ యాక్సిడెంట్ అయిపోయింది. రిపేర్ చేసి నా ఫ్రెండ్ కి ఇచ్చేసాను ఆ కార్. అండ్ ఆ కార్ ఇచ్చేసి ఆఫ్టర్ 1 month ఐ బాట్ మై సెకండ్ కార్ హోండా WRV వర్త్ 12.5 lakh రూపీస్ 21st September కి. ఇప్పుడు కూడా ఈ కార్ నా దగ్గర ఉంది. 1,70,000 kilometers రన్ చేసేసాను ఆల్రెడీ. రైట్. సో డియర్ ఫ్రెండ్స్, ఇది నా 2 కార్స్ మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన. ఫస్ట్ నిసాన్ మైక్రా, సెకండ్ హోండా WRV. May 25th
రేపు లేదు మరునాడు, డే ఆఫ్టర్ టుమారో నాది ఒక 3rd కార్ డెలివరీ అయ్యేది. బట్ బికాస్ ఆఫ్ దిస్ లాక్డౌన్ నేను తీసుకోలేదు. నా వైఫ్ బర్త్డే ఉంది, ఆ రోజు తీసుకున్నానని ప్లాన్ చేశాను. బట్ బికాస్ ఆఫ్ లాక్డౌన్ చాలా ప్రాబ్లం అయింది. అందుకే June 24th ప్లాన్ చేస్తున్నాను. ఢిల్లీ నుంచి నేను కార్ డెలివరీ తీసుకుంటున్నాను. మర్సిడీస్ బెంజ్ GLC 72 lakh rupees కార్ వెస్టీజ్ నుంచి 3rd కార్ తీసుకుంటున్నాను June 24th. June 24th. థ్యాంక్ యూ. రైట్, ఇది కార్ ఎప్పుడో వచ్చేది. బట్ బికాస్ ఆఫ్ సమ్ ఇంట్లో సిస్టర్స్ మ్యారేజ్ ఉంది, నా మ్యారేజ్ ఉంది, ఇంట్లో ఒక న్యూ హౌస్ కూడా తీసుకున్నాను. అందుకే కార్ కొంచెం పోస్ట్పోన్ అయ్యింది. నా రిసెప్షన్ కి తీసుకునే ప్లాన్ ఉంది. బట్ చాలా మంది రిలేటివ్స్ ఉంటారు కదా, ఏమరా వీడు పెళ్లి చేసుకుంటున్నాడు, ఇంటి తీసుకున్నాడు, కార్ ఎంత కోట్లు ఉన్నాయి వీడి దగ్గర అని దృష్టిలు పడతాయి అని నేను రిసెప్షన్ లో కార్ తీసుకోలేదు. బట్ June 24th మై బర్త్డే అండ్ ఐఎమ్ టర్నింగ్ 28 years old. సో ఆన్ దట్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు ప్లాన్ దట్ కార్, ఆర్ ఎల్స్ ఆఫ్టర్ July 10th 100% ఆ కార్ వస్తా ఉంది. ఎందుకంటే బెంగళూరు హైదరాబాద్ నుంచి తీసుకుంటా లేదు, ఢిల్లీ నుంచి ఆ కార్ తీసుకొని రావాలని ప్లాన్. బికాస్ వెస్టీజ్ మేనేజ్మెంట్ బాలీ సార్ అండ్ దీపక్ సార్ కన్వర్ సార్ చై నుంచే నాకి ఆ బీగం ఆ కీ తీసుకోవాలని డ్రీమ్. సో ఆఫ్టర్ దిస్ నా చెక్ 2nd కార్ తీసుకున్నాను. అయినాక నా చెక్ పెరిగింది 2,36,219. సార్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఐ వాజ్ నాట్ ఏ నెట్వర్కర్, ఐ వాజ్ ఏ నాన్ నెట్వర్కర్ అండ్ ఐ డిడెంట్ హ్యాడ్ ఎనీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎనీ బిజినెస్ ఎక్స్పీరియన్స్. ఐ వాజ్ జస్ట్ ఏ వైట్ పేపర్. ఐ డిడెంట్ హ్యాడ్ ఎనీ ఎక్స్పీరియన్స్. నాకు నెట్వర్క్ ABCD కూడా తెలియదు. రైట్, నాకు జాబ్ ది ABCD కూడా తెలియదు. ఐ జస్ట్ జాయిన్డ్ యాజ్ ఎ ఫ్రెషర్ ఇన్ వెస్టీజ్ అండ్ ఐ జస్ట్ వర్క్డ్ హార్డ్ లైక్ ఏ మెడికల్ రెప్. మార్నింగ్ 6 o'clock కి నేను ఫీల్డ్ లో పోతుండే, రాత్రి 12 o'clock కి ఇంటికి వస్తుందా. ఆ టైంలో నాకు తెలియదు నెట్వర్క్ ఎలా చేయాలా, ఏం లేదు. జస్ట్ నాకు ఒకటే తెలుసు, పని చేస్తే డబ్బు వస్తుంది అంతే. రైట్, 2,36,000 ఇన్కమ్ వచ్చింది. ఆ టైంలో నేను హైదరాబాద్ లో ఉన్నాను. హైదరాబాద్ లీడర్షిప్ ట్రైనింగ్ కి దీపక్ సార్ వచ్చారు. ఆ టైంలో దీపక్ సార్ నాకు బ్యాక్ స్టేజ్ పిలిచి ఒక టైం ఈ 2,36,000 ఎప్పుడు జూలైలో తీసుకున్నాను కదా, ఆ మంత్ లో ఆ డేట్ లీడర్షిప్ ట్రైనింగ్ ది డేట్ నా లైఫ్ లో చాలా చేంజెస్ తీసుకొని వచ్చింది. VIP రూమ్ లో తీసుకొని పోయి దీపక్ సార్ నాకు ఇక్కడ షోల్డర్ పైన చెయ్యి పెట్టి ఒక మాట చెప్పారు, కంగ్రాచులేషన్స్ బేటా. నేను చెప్పాను సార్ వై, మేము ఆల్ అక్రాస్ ఇండియాలో చిన్న ఏజ్ లో చాలా పెద్ద ఇన్కమ్ తీసుకునే వాళ్ళు 6 యూత్ ఐకాన్స్ ని సెలెక్ట్ చేశాము, దాంట్లో నువ్వు కూడా ఒకటి అని చెప్పారు. నేను నాకు టీయర్స్ వచ్చేసాయి. హగ్ చేస్తే దీపక్ సార్ చెప్తున్నారు, ఇప్పుడు లేదు నువ్వు హగ్ చేసేది, ఇప్పుడు నేనేం చెప్తాను కదా అప్పుడు హగ్ చెయ్యి అని చెప్పారు. ఏం సార్ అంటే, ఆ 6 యూత్ ఐకాన్స్ లో 5 యూత్ ఐకాన్స్ ఆర్ ఫ్రమ్ నార్త్ ఇండియా అండ్ యు ఆర్ ద ఓన్లీ 1 యూత్ ఐకాన్ ఫ్రమ్ హోల్ హాఫ్ ఇండియా, సౌత్ ఇండియా అని చెప్పారు. సో అప్పుడు చాలా అంటే చాలా ఫీల్ అయింది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్, యూ హ్యావ్ గివెన్ మీ ఎ బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్సో ఎ బిగ్ ఆపర్చునిటీ. సో అప్పుడు పోయే టైంలో దీపక్ సార్ నాకు ఒక మాట చెప్పారు, యూ నీడ్ టు కంప్లీట్ యువర్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ దిస్ మంత్ అని. అప్పుడు నేను క్రౌన్ ఉన్నాను, డైమండ్ మెయింటైన్ చేస్తుండే, UCD చేసుకొని చెప్తున్నారు November 22nd, ఇంకా 9 days టైం ఉంది, ఎలా చెయ్యాలా అని నేను టెన్షన్ తీసుకోలేదు. దీపక్ సార్ ఒక మాట చెప్పాను, సార్ మీరు ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, ఇప్పుడు నేను చేసుకోలేదంటే ఆ యూత్ ఐకాన్ అయ్యేకి ఆ టైటిల్ కి వాల్యూ ఉండదు సార్, నేను చేపిస్తాను అని చెప్పాను. నైట్ 1 o'clock వరకు కూడా విలేజ్ లో పోయి పని చేశాం సార్. జస్ట్ లైక్ ఏ డాగ్ వి రోమ్ each and every village. We worked hard, very very hard, and I completed UCD, and I was not just a UCD, I was the youngest universal crown director of India on that time. అప్పుడు నేను యంగెస్ట్ యూనివర్సల్ క్రౌన్ అయ్యాను. సో ఐ వాంట్ థ్యాంక్ దీపక్ సూద్ సార్ ఫర్ దిస్. ఎందుకంటే దీపక్ సార్ నా మైండ్ లో ఒక ఏమంటారు ఆ థింకింగ్ నాకు తీసుకొని రావట్లేదంటే నేను ఆ టైం క్రౌన్ ఉంటుండే. సో థ్యాంక్స్ టు దీపక్ సార్. మీరు ఎక్కడ కూర్చారు అక్కడే ఒక క్లాప్ కొట్టండి దీపక్ సార్ కోసం. ఆఫ్టర్ కంప్లీటింగ్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, మై యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ 2,36,000 నుంచి ఇన్కమ్ జంప్ అయింది 3,18,238 అండ్ 3,94,000, 4,04,000 రూపీస్. ఆఫ్టర్ 4,04,000 రూపీస్ మీకు అందరికీ తెలుసు ఒక సునామీ వచ్చింది లాస్ట్ లాక్డౌన్ లో. రైట్, చాలా మంది డిస్టర్బ్ అయినారు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో. చాలా అంటే చాలా కర్ణాటకలో డిస్టర్బ్ అయింది.
నేను దీపక్ సార్కి కాల్ చేశాను. జస్ట్ టీయర్స్ ఆన్ మై ఐస్. కర్నూల్లో ఉన్నాను ఆ టైం. కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి కర్నూలు పైన బళ్ళారి వస్తున్నాను. డ్రైవ్ చేస్తా దీపక్ సార్కి ఫోన్ చేసి చెప్తున్నాను, సార్ ఐ వాజ్ విత్ వెస్టీజ్, ఐ ఆమ్ విత్ వెస్టీజ్ అండ్ ఐ విల్ బీ విత్ వెస్టీజ్. సో దీపక్ సార్ అడిగారు, వాట్ ఇఫ్ యువర్ టీమ్ లీవ్స్ యూ? సో నేను చెప్పాను, నా టీం పోతే ఆ టీంని తీసుకొని వచ్చింది నేనే, మళ్ళీ ఒక టీం తీసుకొని వచ్చాను, మళ్ళీ 2 టీం తీసుకొని వచ్చాను, మళ్ళీ 3 టీం తీసుకొని వస్తాను సార్. బట్ నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి సార్. నేనేం చేయాలా? నాకేమైనా మోటివేట్, నాకు డబ్బు వద్దు సార్, నాకు డబ్బు వద్దు, నాకు ఏమైనా మోటివేట్ చేయండి, ఎలా నా టీంని కాపాడుకోవాలి. అప్పుడు దీపక్ సార్ ఒక మాట చెప్పారు, నువ్వు ఏం టీం కట్టావు కదా, హార్డ్ వర్క్ నుంచి కట్టావా, వాళ్ళది వీళ్ళది టీం తీసుకొని కట్టావా అని చెప్పారు. సార్ హార్డ్ వర్క్ నుంచి కట్టానని చెప్పారు. అప్పుడు ఒక మాట చెప్పారు దీపక్ సార్, హార్డ్ వర్క్ నుంచే టీం కట్టావంటే నీ టీం నీకు వదిలేసి ఎక్కడ పోదు, ఎంజాయ్ అని చెప్పారు. అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. కర్ణాటకలో చాలా మందిది టీం పోయింది, నాది ఓన్లీ 2% టీం పోయింది. 98% టీం నా దగ్గర ఉంది ఈ రోజు. 98% టీం, రైట్? ఆ కంపెనీ ఎండి మీన్స్ వన్స్ అపాన్ ఏ టైమ్ అవర్ అప్లైన్ నాకు కాల్ చేసి చెప్పారు, నువ్వు రాలేదంటే నీ టీంకి నేను వదులును అని. నేను ఒక్క మాట చెప్పాను, మీ దగ్గర దమ్ము ఉంటే తీసుకొని పోండి, నా దగ్గర దమ్ము ఉంటే నేను నిలబడుకుంటాను నా టీంని. సో అండ్ వీ హ్యాడ్ ప్రూవెన్, రైట్? సో పని చేసాము సార్, హార్డ్ వర్క్ చాలా చేసాము. ఆఫ్టర్ దట్ లాక్డౌన్ చాలా జూమ్ మీటింగ్లు చేసాము. నా టీంలో అగ్రి సీజన్ వస్తే చాలా బిజినెస్ పెరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ లాక్డౌన్ మా బిజినెస్ పెరిగింది, కొంచెం కంపెనీ సపోర్ట్ కూడా దొరికింది. 100% రైస్ చేసుకున్నాము, హార్డ్ వర్క్ చేసాము. అప్పుడు నా ఇన్కమ్ 3,18,000, 4,04,000 వచ్చినాక నా మదర్కి నేను ఇది గిఫ్ట్ ఇచ్చాము, 30 grams ది బ్యాంగిల్స్ ఇచ్చాను. ఎందుకంటే నేను ఈరోజు ఎక్కడ ఉన్నాను జస్ట్ బికాస్ ఆఫ్ హర్. నేను ఈరోజు ఇంకా ముందు పోతానంటే కూడా జస్ట్ బికాస్ ఆఫ్ హర్. ఐ రెస్పెక్ట్ మై పేరెంట్స్ అ లాట్. వితౌట్ హర్ ఐ థింక్, 1 second sir please. Right, without her I might have not achieved anything in my life. So ఇది గిఫ్ట్ ఇచ్చాను. అండ్ అయినాక నా చెక్, ఆఫ్టర్ దట్ లాక్డౌన్ నా చెక్ పెరిగింది, హైయెస్ట్ ఇన్కమ్. నేను ఈరోజు ఏమన్నా వెస్టీజ్ వదిలేసి నేను ఏదైనా జాబ్కే పోయి ఉంటుంటే ఐ థింక్ నాది 5-10 years ది ఇన్కమ్ కూడా అంత ఉండదు. అంత ఇన్కమ్ నాకు వెస్టీజ్ ఈ రోజు మంత్లీ ఇస్తా ఉంది. 12,37,443 rupees per month ఇన్కమ్. అండ్ సార్ ఈ ఇన్కమ్ వరకు చాలా మందికి ఏం తెలుసు అంటే, షబ్బీర్ చాలా తక్కువ ఏజ్ లో చాలా పైన పెరిగాడు, ఆ ఏజ్ లో అంతా అని చెప్తారు. అందరికీ జస్ట్ మై ఇన్కమ్, దే నో ఓన్లీ మై ఇన్కమ్, మై సక్సెస్. బట్ మెనీ పీపుల్ డోంట్ నో ద హార్డ్ వర్క్ వాట్ ఐ హ్యావ్ డిడ్. I slept in bus stands for 15 days. I slept in Guntakal railway station for 8 days because I didn't had money to sleep in lodge. Right? I roam 8, 10, 12 kilometers with my laptop bag because I didn't had money to give to the auto people. ఆటోకి ఇచ్చేకి నా దగ్గర 8 రూపాయలు 10 రూపాయలు ఉండలేదు. ఆ టైం 4 kilometers, 8 kilometers రాత్రి 12 o'clock 1 o'clock కి నేను వాక్ చేస్తా ఇంటికి వచ్చాను సార్. ఇది బళ్ళారి బస్ స్టాండ్. మేము బళ్ళారిలో ఇంకా షిఫ్ట్ చేయలేదు ఆ టైంలో బళ్ళారి నుంచి మా ఊరికి పోయేకి బస్ ఉండదు ఆఫ్టర్ 9 o'clock. అప్పుడు ఏం చేశాము, బస్ స్టాండ్ లో పడుకున్నా. 8 to 15 days ఇదే ప్లేస్ లో నేను పడుకున్నాను. ఇప్పుడు కూడా నేను 8 days or 10 days వన్స్ నేను ఆ ప్లేస్ లో పోతాను, అక్కడ కూర్చుంటాను 15 minutes 20 minutes ఫీల్ చేస్తాను. ఎందుకు షబ్బీర్, నువ్వు ఇక్కడ వరకు వచ్చావు, ఇక్కడ నిలబడేకి కాదు, ఇంకా ముందుకు పోయేకి. ఆ ప్లేస్ నాకు మోటివేట్ ఇస్తుంది. ఏ అప్లైన్ కూడా నాకు మోటివేట్ చేయలేదు సార్ అప్పుడు కూడా ఇప్పుడు కూడా. సో ఐ రెస్పెక్ట్ మై అప్లైన్స్ అలాట్. దే హ్యాడ్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ, దట్స్ ఇట్. ఆ ఆపర్చునిటీ నాకు ఇచ్చారు కదా చాలు. వాళ్ళు నాకు ఆపర్చునిటీ లేదంటే ఐ వాజ్ ఇన్ జిందాల్ ఫ్యాక్టరీ JSW లో ఒక 20-25,000 శాలరీకి అక్కడ పని చేస్తుండే, లేదంటే బెంగళూరు ఆర్ హైదరాబాద్ షిఫ్ట్ కి ఒక 20-25,000 రూపీస్ ఇన్కమ్ తీసుకుండే. బట్ దే హ్యాడ్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ, దట్స్ ఇట్. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ఎనీబడి. ఐ జస్ట్ వర్క్ రైట్, జస్ట్ వర్క్ పైన ఫోకస్ చేశాను. చాలా అంటే చాలా లైఫ్ లో చాలా ఫెయిల్యూర్స్ ని కూడా చూశాను అట్ ది ఏజ్ ఆఫ్ 21-22. అప్పుడు నాకు అర్థమైంది, ఎస్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మనీ ది వాల్యూ ఏంటి. అందుకే ఈ రోజు వరకు నేను కార్ తీసుకోలేదు,
ప్రాపర్టీ చేస్తున్నాను జస్ట్ బికాస్ ఐ వాంట్ టు మేక్ మై బ్యాక్ బోన్ వెరీ ఫిట్, రైట్? నేను ఫినాన్షియలీ చాలా ఫిట్ అవ్వాలా. ఆఫ్టర్ వర్డ్స్ మా అమ్మ నాకు ఒక మాట చెప్పారు, ఏజ్ ఉంటే నీ దగ్గర ఏజ్ ఉంది, చాలా మంది దగ్గర ఏజ్ లేదు, నీ దగ్గర ఏజ్ ఉంది, ఫస్ట్ బ్యాక్ బోన్ ని అని ఫినాన్షియల్ ఫిట్ అయిపో, ఆఫ్టర్ వర్డ్స్ ఫెరరీ తీసుకో, ఎంజాయ్ చెయ్యి అని చెప్పారు. అందుకే ఫినాన్షియలీ ఫిట్ బై గాడ్ గ్రేస్ అయినాము. ఇప్పుడు కార్ తీసుకునే సిచ్యువేషన్ వచ్చింది. చాలా అంటే చాలా 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 అంటే నేను లాంగ్ స్టోరీని షార్ట్ చేసి చెప్తున్నాను. ఎప్పుడన్నా వైజాగ్ విజయవాడ చెప్తే 100% టోటల్ స్టోరీ ఫిజికలీ చెప్తాను మీకు, రైట్? సో చాలా ఫైట్ చేసినాక సార్ నాకు ఈ 12.5 lakh rupees నాకు మోటివేట్ చేయదు. నా డ్రీమ్ 25-26 years ఆఫ్ ఏజ్ లో కరోడ్పతి అవ్వాలా అని 8th standard లో చూశాను. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది కదా అని చాలా ఇన్స్పైర్ గా నా ఇన్కమ్ చూసి నేనే ఫీల్ అవుతాను. ఐ ఎర్న్డ్ ఫ్రమ్ వెస్టీజ్ టిల్ నౌ. ఈ రోజు వరకు ఈ ఏజ్ లో ఐఎమ్ జస్ట్ 27 years ఓల్డ్. ఈ ఏజ్ లో ఏం చేస్తున్నారు ఇండియన్ యూత్? ఏం చేస్తున్నారు? చాటింగ్, love and affair, right? Smoking, drinking, betting, smuggling, right? And PUBG, Ludo, Candy Crush, Time Pass, IPL, right? TikTok, ఇది చేస్తున్నారు. బట్ ఆ ఏజ్ లో ఏజ్ లో రెజ్యూమ్ చైలో పెట్టుకొని కంపెనీ దగ్గర పోయి జాబ్ అడగాలో ఆ ఏజ్ లో ఐ ఎర్న్డ్ టిల్ నౌ from Vestige in just 7.5-8 years 2,57,16,000 plus 2.5 crores నేను అర్న్ చేశాను వెస్టీజ్ నుంచి సార్, ఇప్పటి వరకు వెస్టీజ్ నుంచి. సో ఇది నాకు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది. ఈ 2.5 crores లో ఐ అర్న్డ్ జస్ట్ 1 crore 4 lakh rupees in just last 11 months. లాస్ట్ 11 months లో 1 crore 4 lakh rupees అర్న్ చేశాను. స్టేట్మెంట్స్ అక్కడ ఉంది, మీరు చూసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఆఫ్టర్ వర్డ్స్ జూమ్ చేసి చూడండి, నో ఇష్యూ. సార్ ఈ స్లైడ్ ఎందుకు చూపిస్తున్నానంటే 2.5 crores లో 1 crore 4 lakh మీన్స్ 1 crore in 11 months అండ్ రిమైనింగ్ 1.5 crore in 7 years. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఏమి 1 year లో 1 crore అర్న్ చెయ్యాలంటే యూ నీడ్ టు వర్క్ ఫర్ 7 years. చాలా మంది 7 days లో వెస్టీజ్ వదిలేసి పోతారు, చాలా మంది 7 months లో వెస్టీజ్ వదిలేసి పోతారు. సార్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేకి 28 years ఇస్తారు, చార్టెడ్ అకౌంటెంట్ అయ్యేకి 30 years ఇస్తారు, డియూసిడి అయ్యేకి ఒక 5 years ఎందుకు ఇరు? మినిమం 3 years యూ నీడ్ టు స్పెండ్ ఇన్ వెస్టీజ్. पहले साल सीखेंगे, दूसरे साल सिखाएंगे, तीसरे साल कमाएंगे, चौथे साल से उड़ाएंगे. You need to spend at least 3 years in Vestige to earn a lot of money, right? So after this, on January 1st, I took a first property from Vestige worth of 60,25,000 rupees. This is not my dream house, this is my parents' dream house. ఈ ఇంటికి నా పెళ్ళికి నా మ్యారేజ్ కి ఇట్లా మేము డెకరేట్ చేసాము. సో January 1st 2021 కి ఈ ఇంటి ఈ హోమ్ ఈ ఇల్లు మేము తీసుకున్నాను. సో అయినాక 4 ఫారిన్ ట్రిప్స్ పోయి వచ్చాను. 2 times థైలాండ్, 1 time మలేషియా అండ్ 1 time సౌత్ ఆఫ్రికా. సో ఇక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి అండ్ స్టార్ క్రూజ్ లో మేము పోయాము. చాలా ఎంజాయ్ చేసాము. 3 nights 4 days. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ స్టార్ క్రూజ్, ఇది ఫ్రంట్ సైడ్ ఆఫ్ స్టార్ క్రూజ్. సో ఇక్కడ ఇది కనపడుతుంది కదా ఫ్రంట్ లో, అక్కడ పోయాను. ఒక సెక్యూరిటీ వచ్చి చెప్పారు, ఎక్కడ పోతారు సార్ అని. నేను చెప్పాను, అక్కడ పోవాలప్ప నేను ఫ్రంట్ లో అని చెప్పారు. ఎందుకు సార్ అంటే టైటానిక్ పోజ్ ఇవ్వాల నేను అని చెప్పాను. అప్పుడు సెక్యూరిటీ చెప్పారు, సార్ మీ దగ్గర 2 లేదు అని. నేను చెప్పాను, ఏం 2 లేదప్ప అంటే, మీ దగ్గర పర్మిషన్ లేదు అక్కడ పోయేకి అని చెప్పారు. ఇంకొకటి ఏం లేదంటే చెప్తారు, మీ దగ్గర హీరోయిన్ లేదు పోజ్ ఇచ్చేకి అని చెప్పారు. నో ప్రాబ్లం భయ్, హీరోయిన్ తీసుకొని వస్తాను నెక్స్ట్ టైం అని వానికి చెప్పి వచ్చాను. సో చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఒక సెల్ఫీ మా మహా గురువు దగ్గర. ఆ సెల్ఫీ తీసుకునే టైంలో నేను దీపక్ సార్కి చెప్పాను, సార్ తెలుసా సార్ వెస్టీజ్ ఏం చెప్తా ఉంది అని చెప్తే, ఏం చెప్తా ఉంది రా అని చెప్పారు. నేను చెప్పాను, సార్ వెస్టీజ్ చెప్తుంది 2 సంవత్సరం 2 years భూమి పైన హార్డ్ వర్క్ చేయండి, 3rd year వెస్టీజ్ సముద్రం పైన హార్డ్ పార్టీ ఇస్తుంది అని చెప్తా ఉంది సార్. అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ విత్ అస్ రైట్ నౌ అని చెప్పాను. సో just 2 years you need to work hard in the planet Earth. So you will enjoy in Antarctic Ocean.
in Hindu Mahasagar, in Arabic Ocean, any ocean you can go and enjoy, right? Idi Malaysia Twin Towers. ఇది ఈ షిప్ లో ఉన్నాం సార్. స్టార్ క్రూజ్ జెమినీ, వరల్డ్స్ థర్డ్ బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ షిప్, వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ షిప్. స్టార్ క్రూజ్ జెమినీలో 3 nights 4 days ఉన్నాము. ఇది వాపస్ మళ్ళీ ఎయిర్పోర్ట్ కి వచ్చాము, బెంగళూరు ఎయిర్పోర్ట్ కి. అండ్ అవర్ యూత్ టీమ్, సో చాలా మంది యూత్ మా టీమ్ లో ఉన్నారు. మేము యూత్ కి చాలా ఫోకస్ చేస్తాము. అండ్ యూత్ ఈజ్ నథింగ్ బట్ నాట్ ఓన్లీ 18-25 years ఆఫ్ ఏజ్. యూత్ ఈజ్ నథింగ్ బట్ 18 years to 45 years ఆఫ్ ఏజ్ వరకు యూతే. మీరందరూ కూడా యూతే. అర్థమైందా? ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్. జస్ట్ నో ఇట్, ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్. యూ క్యాన్ అచీవ్ ఎనీథింగ్ అట్ ఎనీ టైమ్. సో నా రైట్ సైడ్ ఉన్నారు సునీల్. సునీల్ ఇప్పుడు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, జస్ట్ 23 or 24 years ఓల్డ్. నేను సునీల్ కి ప్లాన్ షో ఇచ్చేకి పోయాను 2015 January 23rd కి. అప్పుడు సునీల్ ఏం చెప్పారు తెలుసా? సార్ 1 lakh 2 lakh 3 lakh మనకు వద్దు సార్, మా జాబ్ లో 20 rupees ఉంటే మేమే సార్ షారూక్ ఖాన్ అని చెప్పాడు. ఈ రోజు సునీల్ అర్న్ చేస్తాడు 3,94,000 rupees పర్ మంత్. లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉన్నారు శరణప్ప. శరణప్పది ఏజ్ జస్ట్ 23-24. శరణప్ప యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఈ రోజు అర్న్ చేస్తాడు 3,50,000 rupees. ఇక్కడ చూడండి, ఇంకా మీసాలు రాలేవు, ఇన్కమ్ వచ్చేసాయి వాళ్ళకి చడ్డీ వేసుకునేకి రాదు తెలుసా సార్. ఈ రోజు వాళ్ళు 20 lakh rupees ది కార్ లో ఎంజాయ్ చేస్తున్నారు. జస్ట్ లాస్ట్ లో ఉన్నారు మా అన్నప్ప, లాస్ట్ లో. రైట్ హ్యాండ్ రైజ్ చేశాడు అన్నప్ప. హీఈస్ ఎ సేఫ్టీ ఇంజనీర్ in JSW Jindal Steel Works. After watching my CNT, he just resigned his job and joined Vestige, and now he is earning 1,84,000 rupees per month. రైట్, ఇప్పుడు ఫార్చునర్ తీసుకుంటున్నాడు. ఇది మేము మనాలి పోయాము, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము సార్ మనాలిలో. యంగ్ టీమ్ అది పోయి ఇలా మనాలిలో ఎంజాయ్ చేసి వచ్చి ఆఫ్టర్ 3 days ఐ వెంట్ టు సౌత్ ఆఫ్రికా. ఇది ఇథియోపియన్ ఎయిర్లైన్స్ లో జంగల్ సఫారీ చేసాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. రైట్, ఇక్కడ హిందూ మహాసాగర్ దగ్గర, అట్లాంటిక్ ఓషన్ దగ్గర, పెంగ్విన్స్ దగ్గర చాలా అంటే చాలా పోజులు ఇచ్చాము, చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ కొంచెం షారూక్ ఖాన్ వచ్చాడు. ఇది కేప్ టౌన్. నేను ఇక్కడ ఈ ఫోటో తీసుకునే టైంలో చాలా ఒక థింకింగ్ ఏం చేశానంటే, ఇఫ్ ఐ వాజ్ ఇన్ ఏ జాబ్, నేను జాబ్ లో ఉంటుంటే ఐ థింక్ నా లైఫ్ లో సౌత్ ఆఫ్రికా కాదు, సౌత్ ఇండియా వదిలేసి నార్త్ ఇండియాలో పోయి ఆగ్రాలో ఉండే తాజ్మహల్ చూసే ఔఖాత్ కూడా నాది ఉండలేదు. బట్ ఈరోజు బికాస్ ఆఫ్ వెస్టీజ్ ఐ కేమ్ టు సౌత్ ఇండియా. రైట్, సో డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాట్. అండ్ ఇది అయినాక 2 ప్లాట్లు తీసుకున్నాను గదగ్లో. అండ్ నా టీంలో more than 70 people are earning 1 lakh rupees per month, and more than 78 people are roaming in cars. More than 200+ people are earning 50,000 rupees per month. So this is just awesome miracle. So ఇక్కడ వరకు నేను వచ్చానంటే ఎలా వచ్చాను, జస్ట్ ఒక 5 points ఉన్నాయి, నేను మీకు చెప్పేస్తాను. చాలా సింపుల్ పాయింట్స్ ఉన్నాయి, చెప్పేస్తాను సార్. రైట్, నేను ఒక పాయింట్ చెప్పాను స్టార్టింగ్ లో. మా లెక్చరర్ జాబ్ చేయవద్దు అని చెప్పారు. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ అపాన్ జాబ్ పీపుల్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ వాట్ మై లెక్చరర్ సెడ్. ఓకే, సో జాబ్ చెయ్యాలా కంపల్సరీ. జాబ్ మీ ఈఎంఐకి పని ఇస్తుంది, మీ ఈఎంఐ రన్ చేస్తుంది, మీ ఇల్లు రన్ చేస్తుంది. బట్ జాబ్ నెవర్, విత్ జాబ్ యూ నెవర్ అకంప్లిష్ యువర్ డ్రీమ్స్. సో జాబ్ చేస్తూ చేస్తూ వెస్టీజ్ ని యాజ్ ఏ పార్ట్ టైం చేయండి. ఆఫ్టర్ రీచింగ్ దట్ ఇన్కమ్ యూ క్యాన్ డిసైడ్ వెస్టీజ్ వెదర్ యూ క్యాన్ డూ పార్ట్ టైమ్ ఆర్ యాజ్ ఫుల్ టైమ్. రైట్, ద వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఐ నెవర్ వాంటెడ్ టు బీ అన్ ఎంప్లాయీ. నాకు ఎంప్లాయీ అయ్యేది ఇష్టం ఉండలేదు. నా వంశంలో ఎవరు కూడా ఎంప్లాయీ లేదు. వీఆర్ బిజినెస్ పీపుల్. సో బిజినెస్ చేసేది చాలా ఇష్టం నాకు. సో అందుకే ఏం చేయాలని అర్థం కాలేదు. మా లెక్చరర్ చెప్పారు జాబ్ కి పరిభాష, ఎందుకు జాబ్ చేయకూడదు అని చెప్పారు. నేను అడిగాను సార్ వై, ఎందుకు జాబ్ చేయకూడదు సార్ అని చెప్తే మా లెక్చరర్ నాకు చెప్పారు, డూ యూ నో ద ఫుల్ ఫామ్ ఆఫ్ జాబ్ అని అడిగారు. నేను చెప్పాను సార్ జాయిన్ అదర్ బిజినెస్. వాళ్ళు చెప్పారు నో. నేను చెప్పాను సార్ జస్ట్ ఒబే బాస్. చెప్పారు నో. నేనే చెప్పాను మళ్ళీ ఏం సార్ అంటే చెప్తారు జ్యూస్ ఆఫ్ బాడీ. ఒక జాబ్ హోల్డర్ కి తన బాస్ జ్యూస్ ఎలా తీస్తారు కదా, అలా జ్యూస్ తీసుకుంటాడు, దాన్నే జాబ్ అని చెప్తారు. నువ్వు 1 lakh rupees ది పని చేసి ఇస్తావు, నీకు 10,000 rupees శాలరీ ఉంటుంది. వేరే వాళ్ళ కోసరం వేరే వాళ్ళ డ్రీమ్ కోసరం నువ్వు పని చేస్తావు జాబ్ లో. బట్ బిజినెస్ లో నీ కోసం నువ్వు పని చేస్తావు, నీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసేదానికి నువ్వు పని చేస్తావు అని చెప్పారు. సో అప్పటి నుంచి నా మైండ్ లో చేంజెస్ వచ్చాయి. సో డియర్ ఫ్రెండ్స్, వెస్టీజ్ కి జాయిన్ అయ్యాను. వెస్టీజ్ లో నేను ఏం చేశాను, 5 very important things నేను చెప్తాను. ఆల్వేస్ కీప్ రైట్ ఇంటెన్షన్. జాయిన్
పీపుల్ విత్ ఏ రైట్ ఇంటెన్షన్ మీది రైట్ ఉంటే చూడండి సార్, హ్యూమన్ బీయింగ్ యాక్షన్ చూసి డబ్బిస్తాడు, భగవంతుడు ఇంటెన్షన్ చూసి డబ్బిస్తాడు. ఇంటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మా ఇంటెన్షన్ ఏముంటుందంటే వాళ్ళు వచ్చేస్తే మా టీంలో వాళ్ళ ఏరియా కవర్ అయిపోతుంది, నేను సిల్వర్ అయిపోతాను అని ఇంటెన్షన్ మాది. అర్థమైందా సార్ ఏం చెప్తున్నాను? వాళ్ళు వచ్చేస్తే సార్ వాళ్ళ ఏరియా కవర్, నేను సిల్వర్. ఇలా ఇంటెన్షన్ పెట్టుకొని మీరు ఎవరికన్నా 1-to-1 చేస్తే వాళ్ళు రారు, వాళ్ళ ఏరియా కవర్ అవ్వదు, మీరు సిల్వర్ అవరు, సిల్వర్ తట్టే వస్తుంది చైలో ఏదైనా మస్జిద్, మందిర్, చర్చ్ దగ్గర కూర్చేకి. రైట్? జస్ట్ ఇంటెన్షన్ రైట్ ఉండాల. డోంట్ వర్క్ ఫర్ మనీ, వర్క్ ఫర్ హ్యాపీనెస్. చాలా మందిలో వెస్టీజ్ లో వస్తారు, 2 months చేస్తారు, 1 లక్ష రాలేదప్పా, 1 lakh రాలేదప్పా. ఏం గౌతమ్ బాలి సార్ మా మావానా గౌతమ్ బాలి సార్ 2 months లో తీసుకో 1 lakh అని ఇచ్చేకి? ఎలా థింక్ చేస్తారో మా మందిలు నాకు అర్థం కాదు సార్. చాలా మంది నాకి కూడా ఫోన్ చేస్తారు, నా టీంలో కూడా ఉన్నారు, మీ టీంలో ఉన్నారో లేదో తెలియదు, నా టీంలో ఉన్నారు. 2 months పని చేస్తారు, వేర్ ఈజ్ మై 1 lakh అని చెప్తారు. ఏం 2 members కి కూడా జాయిన్ చేయరు. డోంట్ వర్క్ ఫర్ మనీ, వర్క్ ఫర్ హ్యాపీనెస్. లవ్ యువర్ వర్క్. 100% money comes to you. Do what is right, not what is easy. This is very important point. From last year I added this point in my session. What is right, what is easy? There are 3 things. There is no right and wrong. There is 3 things: right, easy and wrong. రైట్ అంటే ఏమి? రైట్ కంపెనీలో పని చేసేది, రైట్ పనిలు చేసేది. చాలా మంది ఏం చేస్తారు, రైట్ కంపెనీ 6 line కంపెనీ, వాళ్ళకి తెలుసు ఇక్కడ పని ఉంది, ఇక్కడ డబ్బు ఉన్నాయి అని, బట్ స్టిల్ they don't want to work hard. They want to work easily. They just shift themselves into 2 line companies. What is 2 line companies? It is easy companies. 6 line companies, generation companies are right companies. 2 line companies are not binary, that is easy companies. వాళ్ళు ఏం చేస్తారు, రైట్ కంపెనీ నుంచి షిఫ్ట్ అవుతారు. ఇక్కడ 6 line ఎవరు చేస్తారప్పా? 2 line లోనే 9 ఇన్కమ్ వచ్చేస్తాయి, 10 ఇన్కమ్ వచ్చేస్తాయి. ఇక్కడ ఎవరు చేస్తారు? సిల్వర్ కి 1800, గోల్డ్ కి 1500. ఎవరు చేస్తారా అక్కడ? 2 నో సైడ్ మెయింటైన్, నథింగ్. ఇక్కడ ఒకటి చెయ్యి. ఏమైతుంది నెక్స్ట్ ఏమైతుంది? ఈజీ థింగ్ స్టార్టింగ్ లో చాలా ఈజీ కనపడుతుంది, బట్ ఆఫ్టర్ వర్డ్స్ ఇప్పుడు మీకు తెలుసు ఏం జరుగుతా ఉంది అని. రైట్ కంపెనీ స్టార్టింగ్ లో చాలా కష్టంగా కనపడుతుంది, బట్ in coming days you will feel very easy. After jumping into easy company, when you feel failure, when you accept failure, when you get failure in easy companies, what you will do next? You will go to the wrong companies. ఈజీ రైట్ కంపెనీ నుంచి ఈజీ కంపెనీలో పోతారు, 6 line plan నుంచి 2 line plan లో పోతారు. అక్కడ సక్సెస్ దొరకలేదంటే ఏం చేస్తారు? అగైన్ రైట్ కంపెనీలో చాలా 0.1% మాత్రమే వస్తారు. రిమైనింగ్ 99.99% ఏం చేస్తారు? ఈ రైట్ కంపెనీ నుంచి ఈజీలో పోయి ఈజీ నుంచి రాంగ్ కంపెనీలో పోతారు. విచ్ ఆర్ రాంగ్ కంపెనీస్? డైలీ 100 rupees, డైలీ 200 rupees రెఫరల్, అది ఇది యాప్ ని ప్రమోట్ చేయండి, దాన్ని ప్రమోట్ చేయండి, ఈ స్టోర్ రాండి, ఆ స్టోర్ రాండి, జెడ్ స్టోర్ రాండి. అర్థమైందా? ఈ కేర్ కి రాండి, ఆ కేర్ కి రాండి అని చెప్తారు కదా. దట్ ఆర్ రాంగ్ కంపెనీస్. రైట్? ఆ కాయిన్, ఈ కాయిన్, బిట్ కాయిన్, ఆ కాయిన్ అని చెప్తారు కదా, దట్ ఆర్ రాంగ్ కంపెనీస్. ఇలాగైతుంది. సో దట్స్ వై జస్ట్ యూ నీడ్ టు వర్క్ ఆన్ రైట్ కంపెనీ విత్ ద రైట్ ఇంటెన్షన్, విత్ ద రైట్ మేనేజ్మెంట్, విత్ ద రైట్ లీడర్. దట్స్ ఇట్, నథింగ్ ఎల్స్. పాయింట్ నెంబర్ 2, బిలీఫ్. ఐ థింక్ ఇది నేను మా వలీ సార్ దగ్గర కాపీ చేశాను. ఇది అక్రాస్ ఇండియాలో నేను ఇచ్చి వచ్చాను. ఈ పాయింట్ నాకు చాలా ఇష్టమైంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పాయింట్. రైట్? వలీ సార్ దగ్గర నేను తీసుకున్నాను ఈ పాయింట్. వలీ సార్ ది పాయింట్ ఇది, వలీ సార్స్ క్రియేషన్. బిలీఫ్ సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. బిలీఫ్ సిస్టమ్. ఒక చిన్న బేబీ 9 months స్టమక్ లో ఉంటారు, అమ్మ కడుపులో ఉంటారు, రైట్ స్టమక్ లో, వాళ్ళ మదర్ కడుపులో. 9 months వరకు ఆ బేబీ ఏడుస్తుంది, క్రై చేయట్లేదు. వై? ఆ బేబీకి తెలుసు, ఆ బేబీకి వాళ్ళ అమ్మది హార్ట్ బీట్ సౌండ్ రబ్ డబ్ వినిపిస్తుంది. దానికే ఆ బేబీ వాళ్ళ అమ్మ కడుపులో సేఫ్ అండ్ సెక్యూర్ ఫీల్ అవుతుంది, ఎంజాయ్ చేస్తుంది. ఎంజాయ్. ఆఫ్టర్ 9 months
డెలివరీ అవుతుంది, ఏడుస్తూ ఏడుస్తూ ఈ ప్రపంచంలో వస్తుంది ఆ బేబీ. ఎందుకు ఏడుస్తుంది? జస్ట్ బికాస్ వాళ్ళ అమ్మది హార్ట్ బీట్ రబ్ డబ్ వినిస్తుండలేదు, దూరం అయితా ఉంది, దానికి అన్సేఫ్ అండ్ అన్సెక్యూర్ ఫీల్ అవుతుంది ఆ బేబీ. ఆఫ్టర్ సమ్ హవర్స్ స్నానం చేపించి నర్సో సిస్టరో బట్టలు వేసి క్లోత్స్ వేసి వాళ్ళ అమ్మ దగ్గర తీసుకొని వచ్చి ఇస్తే అగైన్ ఆ బేబీ ఏడ్సేది స్టాప్ చేస్తుంది. బికాస్ వాళ్ళ అమ్మ దగ్గర వచ్చేస్తే అగైన్ ఆ హార్ట్ బీట్ సౌండ్ మళ్ళీ వస్తుంది. అందుకే ఆ బేబీ మళ్ళీ సేఫ్ అండ్ సెక్యూర్ ఫీల్ చేస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఇది నాకు తెలుగులో చెప్పేకి ఇంకా పర్ఫెక్ట్ గా రాలేదు, కన్నడ అండ్ హిందీ ఉంటుండే చాలా బాగా చెప్పుండా. బట్ స్టిల్ ఐ నో యూ పీపుల్ గాట్ అండర్స్టాండ్ ఇట్, రైట్? సో ఆ బేబీకి వాళ్ళ అమ్మ కడుపులో ఉండి వాళ్ళ అమ్మది హార్ట్ బీట్ పైన ఎంత బిలీఫ్ ఉంటుందో అంత బిలీఫ్ మీకు మీ పైన, మీ అప్లైన్ పైన, మీ ప్రొడక్ట్స్ పైన, మీ మేనేజ్మెంట్ పైన అండ్ మీ సర్వశక్తుడు పైన, మీ భగవాన్ పైన, మీ రబ్ పైన ఉంటే ఈ ప్రపంచంలో ఏ మదర్ కూడా అలాంటి పిల్లోడికి ఇంకా జన్మనే ఇచ్చలేదు, లేదు మీకు సక్సెస్ అయ్యేకి స్టాప్ ఇచ్చే అలాగా. అర్థమవుతుందా? నెవర్, నో బడీ విల్ స్టాప్ యూ ఫ్రమ్ ద సక్సెస్ ఇఫ్ యూ బిలీవ్ లైక్ ఎ బేబీ, రైట్? థర్డ్ పాయింట్, సింప్లిసిటీ అండ్ యాటిట్యూడ్. లోహా ఠండా రహకర్ హీ మజబూత్ హోతా హై. లోహా అంటే ఐ థింక్ ఐరన్. ఐరన్ ని హీట్ చేస్తే ఏమవుతుంది? ఎవరైనా వచ్చి ఎలాగైనా కొట్టి షేప్ చేంజ్ చేసుకుంటారు. బట్ అదే ఐరన్ ని మీరు కూల్ చేస్తే ఫుల్ పవర్ఫుల్ ఉంటుంది. మీరు, నేను ఆఫ్టర్ కంప్లీటింగ్ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్, యూసిడి, డిసిడి, డియూసిడి లెవెల్ అచీవ్ చేసి 1 lakh, 2 lakh, 3 lakh, 4 lakh, 5 lakh, 10 lakh, 12 lakh, 15 lakh, 20 lakh ఇన్కమ్ వచ్చినప్పుడు మేము మా యాటిట్యూడ్ని మారిపోతాము, మా సింప్లిసిటీని మారిపోతాము, మేము యాంగర్లో వచ్చేస్తాము, మేము డిగ్నిటీ మెయింటైన్ చేస్తాను. ఎవరన్నా డౌన్ లైన్ ఫాల్ చేస్తే ఎస్ హలో ఎవరు మీ అప్లైన్కి కాల్ చేయండి, మీకు తెలియదా? ఒక యూసిడికి ఫోన్ చేస్తారా మీరు? దిస్ విల్ కిల్ యూ వన్ డే. అర్థమవుతుందా? చాలా మందికి నేను చూశాను, చాలా మంది యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తారు. అప్ లైన్ డౌన్ లైన్ కి సార్ చెప్పేకి కూడా, సార్ అప్ లైన్ డౌన్ లైన్ కి, ఫర్ ఎగ్జాంపుల్ నాయుడు గారు ఉన్నారు, నేను నాయుడు గారికి నాయుడు సార్ అని చెప్తాను. ఐ రెస్పెక్ట్ హిస్ ఏజ్, నాట్ హిస్ లెవెల్ ఆర్ నాట్ హిస్ ఇన్కమ్. And I never see that he is my downline or he is my upline. I just respect him, that's it. Even I respect each and everybody. I just respect their age. They are having more than a lot of experience than me, right? Naki 12 lakhs ee roju undi, repu valki 12 lakhs aitundemo, nadi 9 lakhs aitundemo, evariki telusu. You need to just change your attitude. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా చాలా మందికి చూసాము, నేను ఎలా చెప్తానో అలా వినాలా. వాట్ ఈస్ దిస్ సార్? We are not the boss. We are just a mentor. We are just a guide to our team. And without team, we are nothing. And without us, they are everything. They are having YouTube. మా డౌన్లైన్స్ కి మేము లేదంటే వాళ్ళ దగ్గర చాలా పెద్ద అప్లైన్ ఉన్నాడు, యూట్యూబ్. వాళ్ళ దగ్గర ఏఎస్ఎం ఉన్నారు, వాళ్ళ దగ్గర డీజేఎం ఉన్నారు. మేము లేదంటే ఏమైంది? వాళ్ళు గ్రో అవుతారు. బట్ వాళ్ళు లేదంటే మేము గ్రో అవుతామా? థింక్. ఎందుకు సార్ మేము చేస్తారో నేను చెప్తా లేదు, నేను చెప్తున్నాను బికాజ్ ఐ వాంట్ టు. నేను నార్త్ ఇండియాలో ఎవరైనా నాకు అపాయింట్మెంట్ తీసుకుంటే ఇంత డీప్గా నేను ట్రైనింగ్ ఇయ్యను. సౌత్ ఇండియా వాళ్ళు ఎవరైనా తీసుకొని, నా టీం ఉంటే ఏమి, వేరే టీం ఉంటే ఏమి, నేను డీప్గా ట్రైనింగ్ ఇస్తాను. ఎందుకంటే I feel jealous upon North Indians because there is a lot of world-class cars in North India, but there is no any world-class cars in South India. There is only just some world-class cars. There is a 1 crore achiever in North. There is no, we don't have a 50 lakh achiever also here. So we need to build leadership. We need to create leadership. We need to buy more and more cars. We need to set a benchmark. అర్థమైతా ఉందా? బాసిజం ప్లీజ్, లీడర్షిప్ తీసుకొని రావండి. లీడర్షిప్ మీరు మీ ఫ్యామిలీ దగ్గర ఎలా ఉంటారో మీ డౌన్ లైన్స్ దగ్గరను అలాగే ఉండల్లా.
మీ ఫ్యామిలీ రన్ చేసేకి డబ్బులు ఇచ్చేది ఆ సర్వశక్తుడు, బట్ త్రూ యువర్ టీమ్. డూ యూ థింక్ మిస్టర్ బాలి గివ్స్ యు మనీ? నో, Mr. Bali never gives us money. Our team gives us money. Mr. Bali has created one system. That's it. He just make a click and we will get money. And when he will click on the mouse, when we give him the turnover. అర్థమైతా ఉందా? నా డౌన్ లైన్ కంపెనీకి టర్న్ ఓవర్ ఇస్తే మాత్రమే కంపెనీ నాకు డబ్బు ఇస్తుంది కదా. నా డౌన్ లైన్ టర్న్ ఓవర్ ఇలేదంటే కంపెనీ డబ్బు ఇస్తుందా? నో నో. సో అందుకే ప్లీజ్, ఎలా ఐరన్ కూల్ గా ఉంటే పవర్ఫుల్ ఉంటుందో మీరు కూల్ గా ఉండండి. ఏ అప్లైన్ పైన కూడా ర్యాష్ గా మాట్లాడి ఏమరా అలా చేసావు, నో నో నో. ఎందుకు నా టీం 98% నాకి వదిలేసి వేరే కంపెనీకి పోలేదంటే జస్ట్ బికాస్ ఆఫ్ మై సింప్లిసిటీ, యాటిట్యూడ్ అండ్ ద రిలేషన్షిప్ విచ్ ఐ హ్యావ్ విత్ మై లీడర్స్. చాలా డిస్టర్బ్ చేశారు, నా టీంకి కూడా డిస్టర్బ్ చేయలేదని లేదు, చాలా డిస్టర్బ్ చేశారు. బట్ స్టిల్ దే టోల్డ్, ఇఫ్ షబ్బీర్ సర్ టేక్ ఏ డిసిజన్ దెన్ వీఆర్ విత్ హిమ్. యూ జస్ట్ గో దేర్, సిట్ విత్ షబ్బీర్ సర్, గివ్ యువర్ ప్రెజెంటేషన్ టు హిమ్ అండ్ యూ జస్ట్ కన్విన్స్ షబ్బీర్ సర్. మీరు షబ్బీర్ సర్ కి కన్విన్స్ చేయండి, వాళ్ళు ఏం డిసిజన్ తీసుకుంటారు, వీఆర్ విత్ హిమ్. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ యూ నీడ్ టు మెయింటైన్ విత్ యువర్ టీమ్. అండ్ ఐఎమ్ ఆల్సో నాట్ 100% పర్ఫెక్ట్ ఇన్ దిస్. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు మేక్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ ద టీమ్, రైట్? సో ప్లీజ్ మీ యాటిట్యూడ్ ని, మీ సింప్లిసిటీని చాలా కూల్ గా పెట్టండి, చాలా నార్మల్ గా పెట్టండి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. యువర్ యాటిట్యూడ్ డిఫైన్స్ యువర్ సక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ టీమ్ కి రోల్ మోడల్, మీరు మీ టీమ్ కి ఇన్స్పిరేషన్. మీరే చెప్తారు నా టీం నాకి డూప్లికేట్ చేయాలా అని. పాయింట్ అర్థం చేసుకోండి, చాలా పెద్ద పాయింట్ చెప్తున్నాను సార్. మీరేం, మీ మైండ్ సెట్ ఏమి, నా టీం నాకి కాపీ చేయాలా. నాది కూడా అదే పరిస్థితి. ఏమి, నా టీం నాకి కాపీ చేయాలా సార్? నా టీం నాకి కాపీ చేయాలంటే నేను గాగుల్స్ తీసుకొని, చష్మా తీసుకొని రజనీకాంత్ లాగా అని వేసుకుంటే అందరూ వేసుకునే వస్తుందా? నో. సింపుల్ గా ఇలా తీసుకొని ఇలా పెట్టుకుంటే అది కాపీ చేస్తుంది. దట్స్ వై ఇఫ్ యు వాంట్ యువర్ టీమ్ టు కాపీ యూ, దెన్ యూ నీడ్ టు డూ సింపుల్ థింగ్స్. అర్థమైతా ఉందా? మీరు డిఫరెంట్ గా పని చేస్తే మీ డౌన్ లైన్స్ కి ఇష్టం లేదు. అది చాలా మందికి రజనీకాంత్ అలాగా వేసుకోనికి రాదు. మీ డోంట్ బి ఏ రజనీకాంత్. అర్థమైతా ఉందా? వీఆర్ నాట్ ఇన్ ఏ బిజినెస్ ఆఫ్ బీయింగ్ రజనీకాంత్, వీఆర్ ఇన్ ఏ బిజినెస్ ఆఫ్ లీడర్షిప్, వీఆర్ ఏ బిజినెస్ ఆఫ్ సింప్లిసిటీ, రైట్? లెట్ యువర్ సక్సెస్ మేక్స్ ద నాయిస్. ఎగ్జాంపుల్ అందరికీ తెలుసు. కాయిన్ పైన నుంచి కాయిన్ కింద వేయండి, నాయిస్ వస్తుంది. బట్ అదే 2000 రూపీస్ నోట్ వేయండి, నాయిస్ రాదు. అర్థం ఏమైతుంది? చిల్లర్ ఉంటుంది కదా, చిల్లర్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళే నాయిస్ చేస్తారు లైఫ్ లో. ఎవరి దగ్గర పవర్ఫుల్ నోట్ మనిషి ఎప్పుడు కూడా నాయిస్ చేయదు. సో అందుకే చెప్తున్నాను, సింపుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సింప్లిసిటీ. అండ్ ఫోర్త్ పాయింట్ ఈజ్ డెవలప్ యువర్ వాల్యూ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ స్టేట్మెంట్ గోల్డెన్ స్టేట్మెంట్ నేనే నా పుస్తకంలో రాశాను. నేను ఒక పుస్తకం రాస్తున్నాను యాజ్ ఎన్ ఆథర్. ఆ పుస్తకంలో రాశాను ఏమి, ఆప్కా సామాన్ ఆప్కా సమ్మాన్ నహీ బడాతా, ఆప్కా కమాయా హువా సమ్మాన్ ఆప్కే సామాన్ కా సమ్మాన్ బడాతా హై. అర్థం ఏమి? ఫర్ ఎగ్జాంపుల్, 1 లీటర్ వాటర్ బాటిల్లో 2 లీటర్స్ నీళ్ళు వేసేకి వస్తుందా? నో. ఎందుకు? 1 లీటర్ ది వాటర్ బాటిల్ ది వాల్యూ 1 లీటర్ మాత్రమే. ఆ వాటర్ బాటిల్ మీరు 2 లీటర్స్ నీళ్లు వేయాలంటే ఆ వాటర్ బాటిల్ ది వాల్యూని ఇంక్రీజ్ చెయ్యాలా. ఏమి ఇంక్రీజ్ చేయాలా? వాల్యూని ఇంక్రీజ్ చెయ్యాలా. అలాగే మీ దగ్గర 1 lakh రూపీస్ రావాలంటే మీ వాల్యూ 1 lakh రూపీస్ ది చేసుకోవాలా. 10 lakh రూపీస్ రావాలంటే develop your value to 10 lakh rupees or else 10 lakh rupees never comes to you. हिंदी लो का स्टेटमेंट उंदी, आप अपनी औकात से ज्यादा कमा नहीं सकते. What is that औकात? Value. आप अपनी वैल्यू से ज्यादा कमा नहीं सकते. You never earn money if you are having a small attitude. If you never develop your value, then the money never comes to you. రైట్? ఎలాగా వాటర్ బాటిల్ వాల్యూని డెవలప్ చేస్తే 2 లీటర్ వాటర్ వస్తుందో అలాగా మీ వాల్యూ డెవలప్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు డబ్బు వస్తాయి. వాల్యూ మీన్స్ ఎలాగా ఇంటెన్షన్ రైట్
పెట్టుకోవాలా, రైట్? మీకి మీరే అప్డేట్ చేసుకోవాలా. అప్డేషన్. ఇఫ్ యు డోంట్ అప్డేట్ యువర్ సెల్ఫ్ దెన్ యూ విల్ బి అవుట్డేటెడ్. If you are not updating yourself, then you are outdated. Please update yourself day by day, day by day, day by day. Right? So aapka saman, example watch. Aapka saman, what is the saman? Saman is nothing but the watch you wear, the cloth you wear, the shoes you wear, the goggles you wear, the AC you have, the TV you have. These are all the saman you people are having in yourself, in with you, right? A saman మీరు వేసుకునే వాచ్, మీ సామాన్ మీకి సమ్మాన్ ఇవ్వదు, మీ వాల్యూ డెవలప్ చేయదు, మీ వాల్యూని డెవలప్ చేయదు. బట్ ఆప్కా కమాయా హువా సమ్మాన్, మీరు ఏం వాల్యూని అర్న్ చేశారు కదా మార్కెట్లో, ఆ వాల్యూ మీ ఆప్కే సామాన్ కా సమ్మాన్ బడాతా హై. మీ వాచ్ ది, మీ క్లాత్ ది వాల్యూ, మీ సామాన్ ది కూడా వాల్యూ డెవలప్ చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రైల్వే స్టేషన్ లో ఉన్న ఫకీర్కి మీరు 2 लाख రూపీస్ ది రాడో వాచ్ వేయండి. మందిలు చూసి ఏం చెప్తారు, ఏ ఫకీర్ ఉన్నారా 200 రూపీస్ వాచ్ ఉంటుంది. ఆప్కా సామాన్ ఆప్కా సమ్మాన్ నహీ బడాతా. అదే మీరు సుబ్బయ్య శెట్టి సార్కి ఒక 200 రూపీస్ వాచ్ వేయండి, ఏం చెప్తారు, 35 लाख అన్నారప్పా, 2 लाख 3 लाख रुपीस दी वॉच ఉంటుంది. आपका कमाया हुआ सम्मान आपके सामान का सम्मान बढ़ाता है. That's why develop your value, then only money comes to you. Point number 5 and last point, love to learn. Make a habit of reading books. If you want to become a leader, then you want to become a reader first. When you read, then you lead. When you lead, then you earn, right? So invest some money upon learning and spend time with uplines and seniors. మీ అప్లైన్స్ దగ్గర రిలేషన్షిప్ బాగా పెట్టుకోండి. మీ అప్లైన్స్ బాగలేదా, జస్ట్ డోంట్ డిస్కస్ విత్ ఎనీబడి, జస్ట్ సైలెంట్. అర్థమైతా ఉందా? మీరు రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి అంతే, రైట్? లిజన్ టు ఎడ్యుకేషనల్ వీడియోస్ అండ్ ఆడియోస్. ఎడ్యుకేషనల్ వీడియోస్ మీ అప్లైన్స్ ఈ రోజు మీటింగ్లు పెడుతున్నారు, బట్ చాలా మందికి అప్లైన్స్ మీటింగ్లు పెట్టరు. అంత అలా టైంలో టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? జస్ట్ ఫోకస్ ఆన్ యూట్యూబ్. మాది యూట్యూబ్ ఛానల్ ఉంది, తెలుగు, కన్నడ, అన్ని హిందీ, ఇంగ్లీష్ వీడియోస్ మేము తయారు చేస్తాము. జస్ట్ గో అండ్ సబ్స్క్రైబ్ అండ్ జస్ట్ వాచ్ అవర్ వీడియోస్, రైట్? ఇంకా ఇప్పుడు నేను తెలుగు వీడియోస్ కూడా వేయాలా అని ప్లాన్ చేసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు పర్ఫెక్ట్ అవుతున్నాను తెలుగులో. ఇప్పుడు వేసేకి ప్రాబ్లం లేదు, వేద్దాం తెలుగు. అబ్దుల్ షబ్బీర్ అఫీషియల్ తెలుగు ఛానల్ ఉంది, పోయి వీడియోస్ చూడండి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్, హిందీ, 90% of the population in India knows Hindi. I know they can't talk Hindi, but they can learn Hindi, they can understand Hindi, right? And మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఎవ్రీ డే మేము ఒక మోటివేషనల్ థాట్స్ ఇస్తాము. నైట్ 12 o'clock ఇస్తాము. ఎందుకు? మార్నింగ్ ఎవరు లేపుతారు కదా ఇన్స్టాగ్రామ్ లో పోతే వాళ్ళకి మా పోస్ట్ దొరకల్లా, వాళ్ళ మోటివేషనల్ పోస్ట్ చూసి వాళ్ళది డే స్టార్ట్ అవ్వాలా అని, రైట్? చాలా మందిలో ఉన్నారు సార్ మీకు ట్రైన్ చేసేకి. మేము ఫినాన్షియల్ మేనేజ్మెంట్ నుంచి, నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి, లైఫ్ కోచింగ్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూట్యూబ్ లో వేస్తున్నాము. ఎందుకు మీరు లాస్ చేసుకుంటారు దీన్ని? అంటే చాలా తెలుగు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మా నాయుడు సర్ది ఛానల్ ఉంది, దాంట్లో ఎంత తెలుగు వీడియోస్ ఉన్నాయి, వెస్టీజ్ CWW అని. మా వలీ సర్ది కూడా ఛానల్ ఉంది. ఎంత ఇన్స్పిరేషనల్ లీడర్స్ ఉన్నారు మీ ఆంధ్రాలో. వలీ సార్, హౌ ఇన్స్పిరేషనల్ హీ ఈజ్, ఎంత ఇన్స్పిరేషన్. హీ ఈజ్ జస్ట్ ఫేమస్ ఇన్ ఆల్ అక్రాస్ ఇండియా. అక్రాస్ ఇండియాలో తెలుసు. నేను మొన్న ఒక స్టేటస్ పెట్టాను, వలీ సార్ ది పెయింట్ చేసేది, అండ్ నేను వలీ సార్ ఒక హగ్ చేసేది స్టేటస్ పెడితే, త్రిపుర బంగ్లాదేశ్ బార్డర్, ఇండియా బంగ్లాదేశ్ బార్డర్, త్రిపుర స్టేట్ లో అగర్తల, క్యాపిటల్ సిటీ ఆఫ్ త్రిపుర ఈజ్ అగర్తల. అగర్తలలో ఒక స్టార్ డైరెక్టర్ నాకు మెసేజ్ చేశారు, వీళ్ళు మాకి తెలుసు, ఈ పెయింటరు లైఫ్ చేంజ్ చేసుకున్నారు కదా, వీళ్ళు మాకి తెలుసు, మీ డౌన్ లైనా అని చెప్తారు. వేర్ ఈజ్ త్రిపుర, వేర్ ఈజ్ అనంతపూర్, జస్ట్ థింక్, రైట్? ఇంత ఇన్స్పిరేషనల్ పీపుల్ ది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ సార్. చూడండి, మేము యూట్యూబ్ నుంచి డబ్బు తీసుకోవాలా, ఇంకా వరకు 1 రూపీ కూడా రాలేదు. వీ నెవర్ ఎక్స్పెక్ట్ ద సిల్లీ దట్ 1000, 2000. వీ జస్ట్ ఎక్స్పెక్ట్ ఓన్లీ ఫ్రమ్ మిస్టర్ బాలి. వీ జస్ట్ ఓన్లీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మిస్టర్ గౌతమ్ బాలి సార్ అట్ 10th of every month. అర్థమవుతుందా? we have only one source of income, that is Vestige, and at 10th we will get salary, that's it. So just learn knowledge, everyday knowledge. నేను డైలీ 2 hours స్పెండ్ చేస్తాను యూట్యూబ్ లో, అండ్
బుక్స్ లో. ఎందుకు? ఇఫ్ ఐ లెర్న్ దెన్ ఓన్లీ ఐ కెన్ టీచ్ యూ. ఇఫ్ ఐ వోంట్ లెర్న్ దెన్ హౌ కెన్ ఐ టీచ్ యూ? అండ్ లాస్ట్ లో ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను సార్, దాన్ని ఫాలో చేస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ పాయింట్, డొనేట్ 1% మనీ ఫ్రమ్ యువర్ ఇన్కమ్ టు మస్జిద్, మందిర్, చర్చ్ ఆర్ గురుద్వారా. మీరు ఏం అర్న్ చేస్తారో దాంట్లో 1% తీయండి. 1 lakh ఇన్కమ్ ఉందా, 1% 1000 అవుతుంది, తీయండి సార్. 10,000 అర్న్ చేస్తారా, 100 రూపీస్ తీయండి. 10 lakhs తీసుకుంటారా, 10,000 రూపీస్ తీయండి. ఆ 1% మనీ అల్మైటీ ఇచ్చాడు, అల్మైటీకి ఇద్దాం రిటర్న్. ఓన్లీ 1%, రైట్? 1% మనీ ఎవరికి ఇవ్వాలా? మీరు మస్జిద్కి ఇవ్వండి, ముస్లిం ఉంటే, మందిర్కి ఇవ్వండి, హిందూ ఉంటే, చర్చ్కి ఇవ్వండి, క్రిస్టియన్ ఉంటే, సిక్ ఉంటే గురుద్వారా ఇవ్వండి. మీరు ఎవరికి బిలీవ్ చేస్తారో వాళ్ళకి పోయి ఇవ్వండి. 1% మనీ, నో కాంప్రమైజ్, నో కాంప్రమైజ్ ఇన్ దిస్, రైట్? సో పాయింట్ నెంబర్ 2, ఇన్వెస్ట్ 2% మనీ ఫ్రమ్ యువర్ ఇన్కమ్ ఆన్ లెర్నింగ్. 2% మనీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎక్కడ? కోన్ खोलना सर, 1 second प्लीज. ఎవరు వస్తే కూడా డోర్ ఓపెన్ చేయలేదంటే కూడా జరుగుతుంది. వైఫ్ వస్తే డోర్ ఓపెన్ చేయలేదంటే మళ్ళీ చాలా ప్రాబ్లం అయిపోతుంది, రైట్? ఇన్వెస్ట్ 2% మనీ ఫ్రమ్ యువర్ ఇన్కమ్ ఆన్ లెర్నింగ్. 2% మనీ ఇన్వెస్ట్ చేయండి, బుక్స్ పర్చేస్ చేయండి, ఆడియోస్ పర్చేస్ చేయండి, రైట్? ట్రైనింగ్స్ కి అటెండ్ చేయండి 2%. అండ్ లాస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, స్పెండ్ 20 to 30% మనీ డైలీ అపాన్ పూర్ పీపుల్. ఏం చేయాలా? నేను ఒక డైరెక్షన్ ఇస్తాను చూడండి. దీస్ 3 things మేడ్ మీ సక్సెస్ఫుల్. దీస్ 3 things, నాట్ దట్ 5 things, దీస్ 3 things మేడ్ మీ సక్సెస్ఫుల్. 20 రూపీస్ 30 రూపీస్ మీరు మార్నింగ్ ఫీల్డ్ లో వెళ్తారు. ఫీల్డ్ లో వెళ్తే ఏమవుతుంది? ఫుట్పాత్ ఉంటుంది, ఇడ్లీ, దోశ, వడ, పులియోగరే, రైట్? చౌచౌ బాత్, ఇదన్నీ దొరుకుతుంది. 20 రూపీస్ 30 రూపీస్ ఇచ్చి ఒక్క ప్లేట్ ఇడ్లీ, ఒక్క ప్లేట్ దోశ ఏమన్నా పార్సల్ తీసుకోండి. పార్సల్ తీసుకొని ఏం చేయాలా? బ్యాగ్ లో పెట్టుకోవాలా, లేదంటే బైక్ లో, లేదంటే కార్ లో పెట్టుకోండి. మార్కెట్ లో ఎక్కడన్నా ఒక ఫకీర్ దొరికితే ఆ ఫకీర్ కి ఆ పార్సల్ ఇచ్చేయండి. ఆ ఫకీర్ మార్నింగ్ తింటుంటాడు. మార్కెట్ లో మీకు ఈ సిద్ధార్థ్ సార్ అలాగా లీడర్ దొరుకుతుంటాడు. ఆ ఫకీర్ తింటుంటాడు, మీకు మార్కెట్ లో సుబ్బయ్య సార్ అలాగా లీడర్స్ దొరుకుతుంటారు. ఆ ఫకీర్ తింటుంటారు, మీకు మార్కెట్ లో నాయుడు గారి దగ్గర అలాగా, వలీ సార్ అలాగా, మీరు సూర్య సార్ అలాగా లీడర్స్ మీకు దొరుకుతుంటారు. దీస్ ఆర్ ద సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్. అర్థమవుతుందా? సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. తెలుగులో ఏమైనా నాకు మాటలో ఏమైనా కొంచెం ఏరు పేరు అయి ఉంటుండే, ఐ అపోలోజైజ్. ప్లీజ్ నాకు నా సారీని యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ఐఎమ్ జస్ట్ లెర్నింగ్ తెలుగు. ఇట్లా ఒక 15-20 మీటింగ్స్ చేసేస్తే ఆటోమేటికలీ పర్ఫెక్ట్ అయిపోతాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సూర్య సార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. थैंक यू शबीर भाई, तू बहुत अच्छा बात किया, बहुत बढ़िया, एक्सीलेंट, एंड थैंक यू सो मच.